అందరికీ తండ్రి, యేసు క్రీస్తు ప్రభుల వారికి కూడా తండ్రి, మన అందరికీ దేవుడు, యేసు క్రీస్తు ప్రభుల వారికి కూడా దేవుడు అయినటువంటి ఆ ఏకైక ఒక దేవునికి, ఆ అద్వితీయ సత్య దేవునికి, ఆయన కుమారుడు మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అదేవిధంగా ఆయన మాటలు విన్నటువంటి మాటలను హృదయంలో బదిలపరుచుకొని వాటి ప్రకారంగా బ్రతకాలి అనే ఆలోచన కలిగి వచ్చి కూర్చొని వింటున్నటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు పేరటనే నాకు శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మీ ముందు చేసి మనం కొన్ని విషయాలు నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా మీ ముందు నేను ఉంచాలని అనుకుంటున్నటువంటి ఒక విషయం ఏంటంటే, మనమందరం కూడా ఈరోజు దేవుడు ఒక్కడే ఆయన తండ్రి అనగా పాత నిబంధన గ్రంథంలో యెహోవా, కొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు మనకు దేవుడుగా, తండ్రిగా పరిచయం చేశాడు. అర్థమవుతుందా? ఆ తండ్రి ఒక్కడే దేవుడు. మనం బైబిల్ చదివేటప్పుడు ఎవరు బైబిల్ చదివినా కూడా జనరల్ గా ప్రతి ఒక్కరికి పరిచయం అయ్యే క్యారెక్టర్లు మూడు: తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అని ముగ్గురి గురించి పరిచయం అవుతుంది. ఆ ముగ్గురిలో దేవుడు ఎవరు అని అంటే బైబిల్ చాలా నీట్ గా ప్రస్ఫుటంగా చెప్పింది. ఆకాశం మీద కానీ భూమి మీద కానీ దేవతలు అనబడే వారు ఎంతమంది ఉన్నను మనకు ఒకడే దేవుడు ఉన్నాడు. ఆ ఒక్క దేవుడు ఎవరు అని అంటే తండ్రి అని చెప్పింది, బైబిల్ చెప్పింది. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 6వ వచనంలో బైబిల్ అయితే నీట్ గా ఓపెన్ గా చెప్పింది. అర్థమవుతుందా? కొన్ని చోట్ల యేసుక్రీస్తు ప్రభువు వారు దేవుడు అని డైరెక్ట్ గా అయితే లేదు, కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా దేవుడు అని అర్థమయ్యే విధానంలో కొన్ని ట్రాన్స్లేషన్ మిస్టేక్స్ పడ్డాయి. అన్ని కాదు, 1-2 ట్రాన్స్లేషన్ మిస్టేక్స్ ఉన్నాయి. వాటిని పట్టుకొని ఈరోజు దేవుడు, యేసుక్రీస్తు కూడా దేవుడు అని చెప్పేటటువంటి ప్రయత్నంలో వాటితో పాటు అనేకమైనటువంటి వచనాలను అపార్థం చేసుకుని ఈరోజు వచనాలను వక్రీకరించి దేవుడు ఒక్కడే ఆయన తండ్రి, తండ్రి మాత్రమే దేవుడు అని చెప్పిన బైబిల్ని వ్యతిరేకించేటటువంటి ప్రయత్నంలో కొనసాగుతున్నారు కొంతమంది. ఇంకొక విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ఎవరు అని చెప్పేసి ఈ యేసుక్రీస్తు ప్రభువు గారి గురించి కూడా ఏమని ఫైనలైజేషన్ చేసి చెప్పింది బైబిల్, లేదంటే దేవుడు లేదా క్రీస్తు లేదా పరిశుద్ధాత్మ ద్వారా అపోస్తలులకు ప్రకటింపబడింది, లేదంటే అపోస్తలులు మనకు తెలియజేసినటువంటి మాట ఏంటంటే, యేసును దేవుని కుమారుడు అని నమ్మితేనే మనకు నిత్య జీవం దొరుకుతుంది, యేసును దేవుని కుమారుడుగా నమ్మితేనే మనకు రక్షణ దొరుకుతుంది, యేసును దేవుని కుమారుడుగా నమ్మితేనే మనం దేవునిలో ఉంటాం, దేవుడు మనలో ఉంటాడు. యేసును దేవుని కుమారుడు అని మాత్రమే నమ్మాలి అని కూడా చెప్పింది బైబిల్. ఒకవేళ యేసు దేవుడు, యేసుక్రీస్తు ప్రభువు గారు దేవుడు అని బైబిల్ చెప్తే దేవుని కుమారుడు అని మాత్రమే నమ్మండి, దేవుని కుమారుడు అని నమ్మితేనే లాభం అని ఎందుకు చెప్తుంది? మనకు అన్ని కోణాల్లో ప్రయోజనం, లాభం ఎక్కడుంది అంటే యేసును దేవుని కుమారుడు అని నమ్మితేనే ఉంది లాభం. దేవుడు ఒక్కడే అని నమ్మాలి, మంచిది. ఆ ఒక్కడు ఎవరు అని అంటే తండ్రి మాత్రమే అని చెప్పింది బైబిల్. అలా చెప్పిన తర్వాత మనం ఆలోచించాలి. మరి కొన్ని చోట్ల అంటే మాక్సిమం గట్టిగా మాట్లాడితే 2, అంతకు మించి 3 చోట్ల మాత్రమే ట్రాన్స్లేషన్ మిస్టేక్ ఉంది. అంటే ట్రాన్స్లేషన్ చేసేటటువంటి వారికి సరైనటువంటి అర్థ పదం దొరకకపోవటం వల్ల దేవుడు అని వచ్చే విధంగా రాశారు. కానీ సముద్ర సారాంశం ఏంటి అని అంటే, 100 సార్లు చెప్పబడినటువంటి మాట, మనల్ని నమ్మమని చెప్పినటువంటి మాట, ఎలా నమ్మితే లాభం వస్తుందని చెప్పినటువంటి మాటను పక్కన పెట్టి ఏదో ఆ ట్రాన్స్లేషన్ తర్జుమాలో జరిగినటువంటి లోపాలని బట్టి మనం దేవుని ఆజ్ఞను కూడా పక్కదారి పట్టించి దేవుని ఆజ్ఞను కూడా ఖాతరు చేయకుండా ముందుకు సాగొచ్చా? బైబిల్ 66 పుస్తకాలు ఉన్నప్పటికీ, ఎన్నో వచనాలు ఉన్నప్పటికీ మనకు విశ్వాసం ఒకటే అని బైబిల్ చెప్పింది. ఆ ఒకటి ఏ విధంగా ఉండాలి? 2 రకాలుగా ఉండకూడదు, 3 రకాలుగా ఉండకూడదు అని చెప్పినప్పుడు మరి దానికి కట్టుబడి ఉండకుండా ఈరోజు భయంకరమైనటువంటి బోధ సాతానుడు గాడి యొక్క పరిచారకులు బయలుదేరేసి దేవుడిచ్చిన ఆజ్ఞలను అతిక్రమింప చేస్తూ, వాళ్ళు అతిక్రమిస్తూ, అనేకుల్ని అతిక్రమింప చేస్తూ, అనేకుల్ని పాపంలో పడేస్తూ నరకానికి నడిపిస్తున్నటువంటి వాళ్ళు ఈరోజు ఎక్కువయ్యారు. అలాంటి వాళ్ళు, మనకు తెలిసినటువంటి వాళ్ళు ఎవరైనా వాక్యాన్ని వక్రీకరించి మరి తప్పు బోధిస్తున్నప్పుడు మనం ఆగలేక వాళ్లకు ఇలా కాదు, ఇది నిజం, అది కాదు, ఇది వాస్తవం అని వివరించి చెప్పే ప్రయత్నంలో మనం ఎప్పుడూ వెనకాడలేదు, మనం ఎప్పుడూ తగ్గలే. ఎందుకంటే బైబిల్లో సబ్జెక్ట్ అంతుంది కాబట్టి. దాన్ని బట్టి మనం ఏం మాట్లాడుతున్నాం అంటే, ఎవరికైనా మరి రండి మాట్లాడుకుందాం, చక్కగా నియమ నిబంధనలతో చక్కగా మాట్లాడుకుందాం అని పిలుస్తున్నాం. మనం పిలవటం మాత్రమే కాకుండా
బైబిల్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ ని ఆల్రెడీ ఇచ్చేస్తున్నాం. బైబిల్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ ని ఆల్రెడీ మాట్లాడేసి పబ్లిక్ చేసేస్తున్నాం. ఇక ఇందులో మర్మముగా దాగి ఉండి మీకెవరికి తెలియంది, మీరు చదవండి, నేను మాత్రమే చదివేది, నా దగ్గర మాత్రమే ఉండేది ఏమైనా ఉంటుందా? నేను యేసుక్రీస్తు ప్రభువు వారిని దేవుని కుమారుడుగా ఎందుకు నమ్ముతున్నాను, ఎలా నమ్ముతున్నాను, దేవుడు ఒక్కడే అని ఎలా నమ్ముతున్నాను, ఆ ఒక్క దేవుడు ఎవరు అనే విషయాలు నీటికి ఓపెన్ గానే చెప్తున్నాం కదా. ఇక ఇందులో మర్మాలు ఏమైనా ఉన్నాయా బైబిల్లో? నేను మాత్రమే చదివేది, మీరు ఎవరు చదవలేదు ఏమైనా ఉందా ఇక్కడ? లేదు కదా. అలాంటప్పుడు అంత ఓపెన్ గా ఉన్న తర్వాత కూడా కొంతమంది ఎలా మాట్లాడతారంటే చెప్పరు, ఎలా సత్యం ఏ విధంగా అని ఓపెన్ చేసి చెప్పకుండా భయపెడుతూ. ఈరోజు జాగ్రత్తగా చూడండి, 99% క్రైస్తవ్యంలో ఏముంది అని అంటే, చాలా మంది పాస్టర్లకు సేవకులకు ఒక విషయం తెలుసు. ఏంటి అని అంటే, విశ్వాసులు అనేటటువంటి వాళ్ళందరూ పెద్దగా బైబిల్ చదవరు, వీళ్ళందరూ కల్పమాషన్ వాళ్ళు అన్న సంగతి ఎవరికి వీళ్ళకి తెలుస్తుంది. విశ్వాసులు అనేటటువంటి వాళ్ళు నేను ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను, నాయన మీరు బైబిల్ చదవండి, మీరు బైబిల్ చదవకపోతే సేవకులు అనేటటువంటి వాడు మోసం చేస్తాడు, సేవకులు మోసం చేస్తారు. ఎందుకంటే ఈరోజు దయ్యం దూరింది విశ్వాసులలో కాదు, సేవకులలో. సేవకుల ద్వారా మిమ్మల్ని లీడ్ చేస్తుంది, మిమ్మల్ని పరిపాలన చేస్తుంది అనేది వాస్తవం. ఎందుకంటే సాతానుడు వాడే స్వయంగా వెలుగు దూత వేషం వేసుకొని వచ్చాడట, అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు వేషం వేసుకొని వచ్చాడు అనే విషయం గమనించాలి. కాబట్టి ఖచ్చితంగా మీరు అలర్ట్ గా ఉండాలి అని అంటే బైబిల్ బాగా చదువుకొని ఉండాలి అని నేను ఎప్పుడు చెప్తా ఉంటాను. ఎంత చెప్పినా వీళ్ళు బైబిల్ చదవరు, వీళ్ళు వెలుగుబాగులు అని తెలిసినటువంటి సేవకులు ఏం చేస్తున్నారు అంటే మ్యాటర్ చెప్పకుండా, ఎందుకంటే ఆయన దగ్గర ఉండదు, ఉన్నదేదో ఆయన చెప్పాల్సిందేదో ఆల్రెడీ చెప్తూనే ఉంటారు, అది కూడా వీళ్ళు గ్రహించరు. ఈ ఎర్రిపప్పలు విశ్వాసులు ఎలా నమ్ముతారని అంటే 2 నిమిషాల్లో ఓడిస్తా, 2 నిమిషాల్లో 1 సెకండ్ మించినా నేను ఓడిపోయినట్టే అని నేను అంటున్నాను అంటే నా దగ్గర ఎంత దమ్ముండాలి అని అనగానే ఎర్రిబాగులు కదా, ఇంతకు చెప్పిందే చెప్తాడు, ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేసిందే ఉంటుందాడా, మాత్రం దానికి 2 నిమిషాలని ఈ బిల్డప్ ఎందుకు అని ఆలోచన వస్తుంది ఎవరికన్నా. అమ్మో 2 నిమిషాల్లో అంటే ఏదో దాగి ఉంది. ఏం దాగి ఉంది? ఈ 26 పుస్తకాలు కాకుండా వేరే పుస్తకాలు పట్టుకొస్తలేదు ఇదే కదా అనే ఆలోచన మనకు ఉండదు. అసలు జెన్యూన్ గా ఒక యథార్థవంతుడు వేసే ఛాలెంజ్ అయింది, అవునా? అంటే ఎవరు రారు అని 2 నిమిషాలు అని అక్కడ అనేస్తే యాక్చువల్ గా ఏంటి అని అంటే మాట మీద కట్టుబడి నిలబడేటటువంటి స్టేట్మెంట్ కాదు, అది నిజం. అది ఏంటి అని అంటే ఎర్రి పప్పలు ఉన్నారు ఎదురుగా, ఎర్రి పప్పలు బైబిల్ చదవకుండా సాగిపెట్టేటువంటి ఎర్రి పప్పలు ఉన్నారే, వాళ్ళ కోసం, వాళ్ళను తన వైపు ఆకర్షించడం కోసం, నా దగ్గర సంథింగ్ ఏదో దాగి ఉంది అని వాళ్ళను భ్రమపరచడం కోసం. ఇక్కడ దాగి ఉన్నది ఏమైనా ఉందా? ఓపెన్ గా ఉంది కదా అనే విషయం విశ్వాసాలకు అర్థం కావాలి కదా. వీళ్ళు ఎట్లా ఆలోచించరు అనే సంగతి దానికి తెలుసు. అందుకోసం ఏమని మాట్లాడుతానంటే 2 నిమిషాలు, నేను 2 నిమిషాలకు మించి 1 సెకండ్ మించినా కూడా నేను ఓడిపోయినట్టు, గెలిచిన ఓడిపోయినట్టు. ఈ గెలవటం ఏంటి, ఓడిపోవటం ఏంటి ఆలోచన చేయండి. ఇంకా ఇంతకు మించి ఓవర్ బిల్డప్ ఏంటి అంటే, మళ్ళీ ఇంకా బిల్డప్ ఏంటి అంటే, నేను మాత్రమే కాదు నా తరఫున నేను ఎవరిని నిలబెట్టినా 2 నిమిషాలు తీసుకుంటారట. ఇది ఒక జెన్యూన్ పర్సన్, ఒక యథార్థవంతుడు, నిజంగా బైబిల్ తెలిసిన వాడు ఈ ఛాలెంజ్ చేస్తాడా? ఎందుకు నేను బైబిల్ తెలిసినటువంటి వాడు ఈ ఛాలెంజ్ చేస్తాడా అని నేను ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, జనరల్ గా నువ్వు ఒక 2 నిమిషాలు మాట్లాడతావు, కూర్చుంటావు, నువ్వు మాట్లాడింది తప్పు, నువ్వు మాట్లాడిన విధానం ఇది కాదు అది కాదు అని ఎదుటోడు వాదించడా? వాదిస్తాడా? ఎందుకంటే నీకు తెలియాలి. మీకు ఇలా ఈ ఛాలెంజ్ చేస్తున్నటువంటి పెద్దలు వయసుకు మనకంటే పెద్దలే, దేవుళ్ళు కూడా, అంటే ఇట్ మీన్స్ రక్షణ పొంది కూడా మనకంటే ముందే క్రైస్తవంలో ఉన్నారు. ఎంతమంది ఉన్నా కూడా యేసుప్రభు చెప్పినట్టు కడపటి వారు మొదటి వారు కడపటి వారు అవుతారు అని చెప్పేసి చెప్పినట్టు అంతే, ఎక్కడైనా పరిస్థితి అంతే ఉంటది. కాబట్టి ఈ విధంగా పెద్దవాళ్ళు అయినప్పటికీ కూడా అలా మాట్లాడడానికి ప్రధానమైనటువంటి కారణం ఒకటి. అసలు ఆ సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్ మీద అయితే నేను 2 నిమిషాలు అంటున్నారో ఆ 2 నిమిషాలు వ్యవధిలో నువ్వు ఏదైతే చెప్తావో చెప్పి కూర్చుంటావు, ఆ తర్వాత దాన్ని తిప్పికొట్టడం ఆయన ఉన్నా కదా. ఎందుకంటే డైరెక్ట్ గా ఉన్న వచనాలనే అంగీకరించలేక వక్రీకరించటానికి మీరే భయంకరమైనటువంటి ప్రయాసపడతారు. మీకు నిలవాడు. నేను ఒకసారి ఆయన పిలిచినప్పుడు నేను వెళ్ళాను గుంటూరులో మహిమా గార్డెన్లో. దగ్గర 2 గంటల సేపు వ్యవధిలో 2 గంటల వ్యవధిలో బాగా వినండి, నేను జస్ట్ 10 నిమిషాలే మాట్లాడాను.
నేను జస్ట్ 10 నిమిషాలు మాట్లాడాను. ఆ 10 నిమిషాలు నేను మాట్లాడి నా వివరణ నేను ఆయన ముందు పెట్టినప్పుడు దాన్ని ఆ వివరణను కొట్టిపారేయడానికి లేదా ఆ వివరణకు నేను అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఆయనకు 1 గంట 45 1 గంట 50 నిమిషాలు ఆయన మాట్లాడినా సమాధానం చెప్పలే. సమాధానం రాలేదు, సమాధానం సరిగ్గా చెప్పలేదు, సమాధానం రాలేదు అని నేను చెప్పనక్కర్లేదు. ఆయనకు సంబంధించిన వాళ్లకు నేను ఆ రోజు జరిగింది ఆడియో పంపించి జెన్యూన్ గా యథార్థంగా మీరు చెప్పండి, ఇక్కడ ఫలానా అన్నగారు వివరణ ఇచ్చారా, మీరు కరెక్ట్ సమాధానం చెప్పారా అంటే చెప్పలేదు అని వాళ్ళే చెప్పారు. ఇంకా చెప్పాలంటే ఆ రోజు అక్కడ ఆయన వెనకాల ఉన్నటువంటి సేవకులలో 3 సేవకులు ఆయన సమాధానం ఇవ్వలేకపోయారు, ఆయన మాత్రమే కాదు ఎవరు దీనికి సమాధానం చెప్పలేరు అని అక్కడి నుంచి లేచి వచ్చేశారు. అక్కడి నుంచి మనతో పాటు మన టీంలో జాయిన్ అయిపోయారు. నేను 10 నిమిషాలు మాట్లాడిన దానికి సమాధానం చెప్పటానికి 1 గంట 45 నిమిషాలు తీసుకున్నప్పటికీ చెప్పలేని స్థితి కనబడుతున్నప్పుడు 2 నిమిషాలు అని మాట్లాడటం ఇది యథార్థమైన మాటనా, ఎదుటిన్నటువంటి వాళ్ళ కోసమా అనేటువంటి విషయం అర్థం కావట్లేదు మనకు. అంటే ఎదుటండి మరి మీరు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోకండి, నా దగ్గర సబ్జెక్ట్ ఉంది, దాచిపెట్టుకుని ఉన్నాను, మీరు పొరపాటున వీళ్ళు మాట్లాడుతున్న మాటలను బట్టి పొరపాటున ఇక్కడి నుంచి నన్ను ఈయన దగ్గర సబ్జెక్ట్ లేదనుకుంటా అని అనుకోకండి. ఉంది, ఏముందో చెప్పరాదు, ఏముందో ముందు పెట్టొచ్చు కదా. అక్కడ గంటలు మాట్లాడావు, అందులో ఈ ఛాలెంజ్ విసిరినప్పుడు ఎలా నేను 2 నిమిషాలని ఎలా అన్నానో చూడండి అని చెప్పేసి చెప్పొచ్చుగా. ముందు ఆ 2 నిమిషాలు మాట్లాడి ఇది అని చెప్పొచ్చుగా. కొత్తగా ఏమైనా ఉందా నువ్వు దయటానికి, మర్మంగా ఏమైనా ఉందా? ఆ మాటలు మాట్లాడినప్పుడు బైబిల్ చదవని వాడు నమ్ముతాడు ఒకటి, లేదా బైబిల్ మీద కాకుండా మనిషి మీద నమ్మకం పెట్టుకున్నటువంటి వాడు నమ్ముతాడు, అంతే తప్ప యథార్థవంతుడు నమ్మడు. వచనం మీద బేసై తన విశ్వాసాన్ని కొనసాగిస్తున్నటువంటి వాడు ఇట్లాంటి వాటిని నమ్మడు అసలు. అంటే ఈ బలంగా నువ్వు చెప్పినట్టు బలంగా మాట్లాడటం వల్ల ఏంటంటే అమ్మ ఇతని దగ్గర బాగా సబ్జెక్ట్ ఉంది అని ఎదుటోడు అనుకోవాలి. దానికోసమే తప్ప ఇది జెన్యూన్ ఛాలెంజ్ కాదు, అవునా? ఎందుకంటే మినిమం టైం పడుతుంది. ఎన్ని రిఫరెన్స్లు అయితే ఉన్నాయో యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టినవాడు అని చెప్పడానికి 1-2 రిఫరెన్స్ లేవు. నువ్వు 2 నిమిషాలు ఏదో చెప్పడానికి, అవునా కదా? 1-2 రిఫరెన్స్ లేవు. యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టాడని చెప్పడానికి చాలా రిఫరెన్స్లు ఉన్నాయి. నేను ఆల్రెడీ 2-3 సబ్జెక్టులు మాట్లాడాను. ప్రతి వచనానికి నువ్వు వివరణ ఇవ్వాలి. ఆ వివరణ మళ్ళీ కరెక్టా కాదా అని చెప్పేసి నువ్విచ్చే వివరణకు నువ్విచ్చే ఆన్సర్ కి కూడా కౌంటర్ మళ్ళీ వేయగలరు అతను. మళ్ళీ అతను కూడా నువ్వు ఇచ్చిన ఆన్సర్ ని తిప్పికొట్టలేరు. ఇంత ప్రాసెస్ ఉండగా 2 నిమిషాలు అని మాట్లాడటం ఒక యథార్థవంతుడు చేసే పని. ఇది ఒక యథార్థవంతుడు వేసే ఛాలెంజ్ ఇలా ఉంటుందా? అంటే ఎదుట్లో ఉన్నటువంటి విశ్వాసుల్ని భ్రమపరచడానికి, మభ్యపెట్టడానికి, ఇంకా పర్ఫెక్ట్ వర్డ్ మాట్లాడాలంటే మోసం చేయడానికి చేసేటటువంటిది తప్ప మరొకటి కాదు. ఛాలెంజ్ ఎలా ఉండాలో నేను ఇప్పుడు చెప్తాను. నేను మ్యాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్ అంటే అర్ధ గంటలో నేను ఏం నిరూపించగలను అని అంటే యేసుక్రీస్తు దేవుడు అని నమ్మి సంఘాలలో ఉన్నటువంటి వారు, క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి వాళ్ళు క్రైస్తవులు అని వాళ్ళు అనుకుంటున్నారే తప్ప వాళ్ళు ఎవరు కూడా క్రైస్తవులు కారు అని చెప్పేసి నేను హాఫ్ అన్ అవర్ లో నిరూపిస్తా. నేను హాఫ్ అన్ అవరే మాట్లాడతా. వింటున్నారా? నేను హాఫ్ అన్ అవరే మాట్లాడతా. ఆ తర్వాత నేను మరలా మాట్లాడను. ఎదుటోడికి సమయం ఎంత ఇస్తానంటే జీవితం మొత్తం ఇస్తా. ఇది జెన్యూన్ ఛాలెంజ్. 1 గంట 2 గంటలు, 1 రోజు, 1 నెల, 1 సంవత్సరం కాదు, లైఫ్ టైం ఇచ్చేస్తా. మళ్ళా నేను మాట్లాడితే అడుగు. ఇది ఛాలెంజ్. అంటే ఎలా నిరూపించగలవు? ఈరోజు యేసుక్రీస్తు ప్రభుల వారిని దేవుడు అని నమ్మి బ్రతుకుతున్నటువంటి వారు ఎవ్వరు కూడా క్రైస్తవుడు కాదు, అదే క్రైస్తవుడే కాదు ఆయన అని ఎలా నిరూపించగలవు? ఇది ఓపెన్ అయినే ఉంది కదా, మర్మం అయితే లేదు కదా అని అన్నప్పుడు అదే చెప్పి నేను ఇప్పుడు అది చెప్తా, ఓపెన్ చేస్తా. ఈవెన్ ఇంకొక ఆఫర్ కూడా ఏంటంటే నా ఎదురుగా వచ్చి కూర్చొని మాట్లాడి ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. మళ్ళీ దీనికి ఎంత పెద్ద బంపర్ ఆఫర్ అంటే ఇది. ఇప్పుడు నేను వీడియోలో ఓపెన్ చేస్తున్నా. అర్ధ గంటలో నేను ఎలా నిరూపిస్తానో ఇప్పుడు చెప్పేస్తా. చెప్పేసిన తర్వాత జీవితాంతం లైఫ్ టైం అన్నాను కదా, మీరు ఎవరైనా మాట్లాడి ఈ వీడియో మాట్లాడి పెట్టినా నో ప్రాబ్లం. దీనికి ఆన్సర్
చెప్పొచ్చు, వీడియో మాట్లాడి కూడా చెప్పొచ్చు. బాగుంది కదా? ఇట్లా ఉండాలి జెన్యూనిటీ అంటే యథార్థవంతుడు వేసేటటువంటి ఛాలెంజ్ ఇట్లా ఉండాలి. ఇప్పుడు నేను ఎలా నిరూపిస్తా యేసును దేవుడు అని నమ్మి బ్రతుకుతున్నటువంటి ఏ ఒక్కరూ కూడా క్రైస్తవుడు కాదు అని నేను ఎలా నిరూపిస్తానో ఒక్కసారి గ్రంథం ఓపెన్ చేసేసి చదువుదాం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయంలో ఉన్నటువంటి సందర్భం మనందరికి బాగా తెలుసు. ఎక్కువ సమయం తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. టైం ఎంత అవుతుంది చూడండి. 11 కరెక్ట్ గా చెప్పండి సెల్ ఫోన్ లో. 11 గంటల 14 నిమిషాలు. 15 అనుకో. అర్ధగంట అంటే ఎంత వస్తుంది? 12:12 కదా? అక్కడి వరకు చూద్దాం. ఎక్కడి నుంచి అంటే 26 నుంచి చూద్దాం. 8వ అధ్యాయం 26 నుంచి చూద్దాం. ప్రభువు అని తిక్ లెటర్ లో ఉంది. మనకు బైబిల్ తెలుసు కాబట్టి తిక్ లెటర్ లో ఉంది అని అంటే ఎవరి గురించి? యేసుక్రీస్తు గురించి కాదు, దేవుని గురించి. ప్రభువు దూత అంటే పాత నిబంధన గ్రంథంలో విరివిగా వాడబడిన పదం. ఏ పదం? యెహోవా దూత. యెహోవా దూత, యెహోవా దూత అని పాత నిబంధనలో ఉంది కదా. ఆ యెహోవా దూతే ఇక్కడ కొత్త నిబంధనలో ప్రభు దూతగా ఆయన గురించి మాట్లాడబడింది. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే సాతాను పరిచారకులు ఏం చేస్తున్నారు అంటే అక్కడున్న యెహోవా దూత యేసుక్రీస్తు అని అంటున్నారు. అక్కడున్న యెహోవా దూత పాత నిబంధనలో ఉన్న యెహోవా దూతయే ఇదిగో కొత్త నిబంధనలో యెహోవా దూతగా మాట్లాడుతూనే ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రత్యక్షమైనప్పటికీ కూడా యెహోవా దూత ఇంకా రన్నింగ్ లోనే ఉన్నాడు అనే విషయం వాళ్ళకి అర్థం కావట్లే. బైబిల్ చదవని వాళ్ళు ఏం చేస్తున్నారంటే పాత నిబంధనలో యెహోవా దూత అని ఆయన ఎవరు కాదు క్రీస్తు అనగానే సంకర గుద్దుకుంటున్నారు. ఎంత అమాయకులు, ఎంత అజ్ఞానులు. అందుకోసమే ఒరిజినల్ గా ఇంత క్లారిటీ వచనాధారమైనటువంటి అద్భుతమైనటువంటి సమాధానాలు దేవుడు మనకు బయలుపరిచాడు. ఎగిరితే మనం ఎగరాలి. అబద్ధం చెప్పేటోడు ఎగిరితే ఎట్టుంటది? అవునా కదా? ప్రభు దూత, పాత నిబంధనలో యెహోవా దూత అని ఎవరి గురించి అయితే చెప్పబడింది ఆయన ఇక్కడ అంటే యేసుక్రీస్తు కాదు. ఇక్కడ యేసుక్రీస్తు మాట్లాడితే యేసుక్రీస్తు అని చెప్పేస్తాడు. అంటే ప్రభు దూత ఎవరితో మాట్లాడుతున్నాడు ఇక్కడ అని అంటే ఫిలిప్పు గారితో. ఎవరితో? సువార్తికుడైనటువంటి ఫిలిప్పు గారితో. నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకొమ్మని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. అప్పుడు ఐథియోపియుల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారమంతటి మీదనున్న ఐథియోపియుడైన నపంసకుడు అంటే ఆర్థిక శాఖ మంత్రి ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. ఆరాధించటానికి ఆయన ఎక్కడికి వచ్చాడు? యెరూషలేముకి వచ్చాడు. అతడు తిరిగి వెళ్ళుచు తన రథము మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, ఇంతకు ముందు ప్రభుదూత మాట్లాడింది, ఇప్పుడు ఆత్మ మాట్లాడటం మనం చూస్తాం. ఆత్మ ద్వారా ప్రేరేపించటము, ఆత్మ ద్వారా మాట్లాడటము. ఎలా మాట్లాడటం అనే క్వశ్చన్ వేస్తే మళ్ళీ ఇంకో సబ్జెక్ట్ మాట్లాడచ్చు మనం, అది వేరే సబ్జెక్టు. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో చెప్పినటువంటి మాట ఏంటంటే 29వ వచనం, నీవు ఆ రథము దగ్గరికి పోయి దానిని కలుసుకోమని చెప్పాను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి, రథం వెళ్తుంది, ఆ రథాన్ని చూశాడు, పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని నీవు చదువుచున్నది గ్రహించుచున్నావా అని అడుగగా అతడు ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండుమని ఫిలిప్పును వేడుకొనెను. బాగుండండి, ఇక్కడ ఆ రథమెక్కి ఐథియోపియా దేశం నుంచి యెరూషలేముకు వచ్చినటువంటి ఒక నపంసకుడు. ఆ నపంసకుడు ఎవరనుకోవచ్చు మనం అంటే ఖచ్చితంగా అతను యూదుడైతేనే యెరూషలేము మందిరంలోనికి ఎంట్రీ ఉంటుంది. యూదుడైతేనే అతని దగ్గర గ్రంథం, పాత నిబంధన గ్రంథపు యొక్క ప్రతులు ఉంటాయి. వేరే వాళ్ళ దగ్గర అయితే ఆ ప్రతులు ఉండే అవకాశం లేదు. కాబట్టి ఇతను ఖచ్చితంగా వాటిని బట్టి మనం చెప్పొచ్చు ఇతను యూదులలో ఒక నపంసకుడు. చెదిరిపోయినప్పుడు ఆ బబులోను కాలంలో చెదిరిపోయినప్పుడు అలా బయటికి వెళ్ళిపోయి బ్రతుకుతున్నటువంటి వారి కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి నపంసకుడు. ఆయన అక్కడ తనకున్న మంచితనాన్ని బట్టి, తనకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి ఆ దేశాన్ని, ఇథియోపియా దేశాన్ని పరిపాలించేటటువంటి ఒక రాణి కందాకి అనేటటువంటి రాణి క్రింద ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేస్తున్నాడు. పనిచేస్తున్నప్పటికీ కూడా తన దేవుణ్ణి మర్చిపోకుండా దేవుని కొరకు ఎంత దూరమైన రథం వేసుకొని వచ్చి దేవుణ్ణి ఆరాధించి వెళ్తున్నాడు. అంటే దేవుడు ఎవరు? ఆయనకు
తెలుసు, యెహోవా దేవుడు ఆయనకు తెలుసు. కానీ ఇప్పుడు ఆయనకి ఎవరు తెలియదు? యేసుక్రీస్తు ప్రభుల వారు తెలియదు. ఇట్ మీన్స్ క్రీస్తు అనేట ఆయన, మెస్సియా అనేట ఆయన్ని దేవుడు పంపిస్తానని చెప్పాడు. ఆయన ఆల్రెడీ వచ్చేసాడు అన్న సంగతి ఆయనకు తెలియదు. మరి దేవుడు తెలిసినా కూడా ఆయనకు రక్షణ లేదు. దేవుడు ఎవరు ఆయనకు తెలిసినా కూడా ఆయనకి ఏం లేదు, రక్షణ లేదు. ఖచ్చితంగా ఆయన ఏం చేయాలి? ఆయన దేవుని దగ్గరికి చేరాలి అంటే ఖచ్చితంగా ఎవరి గురించి తెలుసుకోవాలి? 100% తెలుసుకోవాలా వద్దా? తెలుసుకోవటం చాలా ప్రాముఖ్యం. మనకు యేసుక్రీస్తు ప్రభువు గారు కూడా ప్రార్థనలో తెలియచేశాడు ప్రపంచానికి. తన చివరి ప్రార్థనలో తెలియచేశాడు ప్రపంచానికి. ఏమో తెలుసా? మనందరికి తెలిసిన మాట, అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును, బాగా వినండి, అద్వితీయ సత్య దేవుడవు నీవే, నీ ఒక్కనివే దేవుడివి, ఆ నిన్నును నీవు పంపించిన యేసుక్రీస్తును అనగా ప్రార్థన చేస్తున్న తనను తెలుసుకుంటేనే వస్తుంది నిత్య జీవం, ఎరుగుటయే నిత్య జీవం అని తన ప్రార్థనలో కూడా తెలియజేశాడు. అందుకోసమే యేసు క్రీస్తు ప్రభువు వారు పుట్టారు. ఆయన ద్వారానే రక్షణ, ఆయన ద్వారానే పరలోకంలో ఉన్న దేవుని దగ్గరికి చేరుకోగలం. కాబట్టి ఎంతో కొంత భక్తి కనబడుతుంది నపుంసకునిలో. ఆ భక్తి పరుణ్ణి పోగొట్టుకోకూడదు అని చెప్పేసి దేవుడు తన దూతను పంపించాడు ఫిలిప్పు దగ్గరికి. దూతను మాత్రమే కాకుండా ఆ దూత ద్వారా దేవుడు ఆయనతో మాట్లాడితే పరిగెత్తుకొని వచ్చాడు. వచ్చిన తర్వాత ఏమి చెప్పలేదు, దక్షిణానికి వెళ్ళు అని చెప్పేసి దూత చెప్పడం విన్నాడు. పరిగెత్తుకొని దక్షిణ ప్రాంతం అంటే గాజాకు వెళ్ళే, యెరూషలేము నుంచి గాజాకు వెళ్ళేటువంటి మార్గంలో పరిగెత్తుకొని వచ్చి చూశాడు. ఇక్కడికి రమ్మని చెప్పాడు, ఓకే వచ్చేసాను. నెక్స్ట్ ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్నప్పుడు టక్కున మరలా వెంటనే పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మరలా మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మరలా మాట్లాడుతూ ఏమంటాడంటే, ఇదిగో నీకు రథం కనబడుతుంది కదా, పరిగెత్తి దాన్ని కలుసుకోండి. అప్పుడు పరిగెత్తుతాడు. పరిగెత్తినప్పుడు ఎందుకు ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆయనకు దేవుడు ఎవరో తెలుసు, కానీ దేవుని దగ్గరికి చేరలేదు. ఆయన దేవుని దగ్గరికి చేరాలంటే ఖచ్చితంగా ఎవరు కావాలి? యేసు ప్రభు కావాలి. యేసు ప్రభు ఎవరో తెలుసుకోవాలి. యేసు ప్రభు గురించి తెలుసుకోవాలి. ఖచ్చితంగా యేసు ప్రభు ఎవరో తెలుసుకుంటే తప్ప ఆయన దేవుని దగ్గరికి చేరలేడు, నిత్య జీవం పొందలేడు. అందుకోసమే దేవుడు దూత ద్వారా మాట్లాడి ఫిలిప్పును పంపించాడు. మరలా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళటానికి, ఆ వ్యక్తితోనే నీకు పని ఉంది, ఆ రథం దగ్గర కలుసుకో అని చెప్పడానికి మరలా దేవుడు మాట్లాడాడు, తన ఆత్మ ద్వారా మాట్లాడాడు. అప్పుడు పరిగెత్తుకొని అక్కడికి వెళ్తే ఆల్రెడీ ఆ రథం వెంబడి పరిగెత్తినప్పుడు ఆల్రెడీ రథంలో కూర్చున్నటువంటి ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు తెలుసా? తన దగ్గర ఉన్నటువంటి యెషయా గ్రంథం, ఆ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు చదువుతున్నాడు. అంటే ఒక మాట చెప్పాలంటే పాత నిబంధన గ్రంథం చదువుతున్నాడు, ధర్మశాస్త్రం చదువుతున్నాడు అని చెప్పొచ్చు. చదువుతున్నప్పుడు మరి ఈ రథం దగ్గరికి వెళ్ళి కలుసుకోమన్నాడు కదా, కలుసుకునేసరికి ఆయన ఏదో చదువుతున్నది యెషయా గ్రంథం అన్న సంగతి పరిగెత్తుతున్నటువంటి ఈయనకు అర్థమైంది. అర్థమవటం మాత్రమే కాకుండా ఎస్ ఇతని కోసమే దేవుడు నన్ను దాకా నడిపించాడు, ఇతను చదువుతున్నాడు అని అర్థమైపోయి, అయ్యా చదువుతున్నావు బాగుంది కానీ గ్రహించగలుగుతున్నావా, అర్థమైందా నీకు అని అడుగుతాడు. ఎవరైనా నాకు దీని గురించి తెలుపకపోతే నాకు ఎట్లా అర్థమవుతుందయ్యా అని ఆయన చెబుతూనే ఆయనకు అర్థమైంది. ఏమని? ఈయన ఈ విధంగా అడుగుతున్నాడు అని అంటే, ఈయన అడిగాడు అని అంటే ఖచ్చితంగా ఈయన సమాధానం చెప్పగలడు. ఇంకా వెంటనే రథమాపనైనా రథమాపి దయచేసి రథం ఎక్కువ నాకు ఎక్స్ప్లెనేషన్ చేయవా, నాకు ఎవరైనా చూపకపోతే నాకు ఎట్లా అర్థమవుతుంది, ఎలా అర్థమవుతుంది అయ్యా నాకు చెప్పు, రథం ఎక్కువ అని చెప్పేసి రిక్వెస్ట్ చేసి మీరు రథం ఎక్కించుకుంటాడు. ఎక్కాడు, రథం ఎక్కాడు. ఎక్కిన తర్వాత ఏం జరుగుతుంది సంభాషణ చూద్దాం మనం ఇప్పుడు. 32వ వచనం, అతడు లేఖన మందు చదువుచున్న భాగమేదనగా ఆయన గొర్రె వలె వదకు తేబడెను, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె పిల్ల ఎలాగూ మౌనముగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయెను. ఆయన సంతానమును ఎవరు వివరింతురు? ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది. ఇది ఈ 2 వచనాలు యెషయా గ్రంథం 53, 7, 8 వచనాల్లో ఉంటది. ఇప్పుడు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అక్కడ ఉన్నటువంటి ఈ భాగాన్ని చదువుతూ అప్పుడు నపుంసకుడు ఫిలిప్పుతో ఏమని అడుగుతున్నాడు అంటే 34వ వచనంలో, ప్రవక్త అంటే యెషయా ప్రవక్త గారు ఎవని గురించి ఇలాగ చెప్పుచున్నాడు? తన గురించియా, తన్ను గురించియా, వేరొకరి గురించియా? దయచేసి నాకు తెలుపుమని ఫిలిప్పుని అడిగారు. ఇలా మాట్లాడుతున్నది ఎవరి గురించినా? ప్రవక్త అయిన యెషయా గారు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు నాకు అర్థం కావట్లేదు, కాస్త చెప్పవా అని అన్నాడు. అప్పుడు నపుంసకుడు ఈ విధంగా అడిగాడు. అడిగిన తర్వాత ఏం జరుగుతుందంటే 35వ వచనంలో అందుకు ఫిలిప్ నోరు తెరిచి, ఫిలిప్ గారు ఏం చెప్పారు? అది ఎవరి గురించి ఏంటి అనేటటువంటి విషయాలు ఆయనకు
చెప్పాడా లేదా అని ఆలోచిస్తే 35వ వచనం, అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అన్నాడు. అంటే ఆ లేఖనం ఎక్కడుంది? యెషయా గ్రంథంలో ఉంది. యెషయా గ్రంథం ఎక్కడుంది? పాత నిబంధనలో ఉంది. పాత నిబంధన అని, పాత నిబంధన ధర్మశాస్త్రం అని కూడా మనం పిలుస్తాం. అంటే ఇప్పుడు పాత నిబంధనలో ఉన్నటువంటి మ్యాటర్ ప్రకారంగా, ఆ లేఖనాల ప్రకారంగా, బాగా వినండి. ఈరోజు చాలా మంది పాత నిబంధనలో ఏవో మాకు దొరికినాయి, దేవునికి కూడా దొరికినవి మాకు దొరికినాయి అనే అంత ఘోరంగా వాటిని బట్టి, పాత నిబంధనలో ఉన్న వాటిని బట్టి యేసుక్రీస్తు దేవుడే అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు అదే పాత నిబంధనను బట్టి ఫిలిప్పు గారు సువార్త చెప్తున్నాడు నపుంసకునికి. గుర్తుపెట్టుకోండి మీరు, ఫిలిప్పు గారు సువార్త చేస్తున్నాడు. ప్రవక్త 35, అందుకు ఫిలిప్పు నోరు తెరిచి 35వ వచనం, ఆ లేఖనమును అనుసరించి అతనికి, అంటే ఆ నపుంసకునికి యేసును గూర్చిన సువార్త ప్రకటించను. ఎవరి గురించి? యేసును గూర్చిన సువార్త ప్రకటించను. ప్రకటించను అంటే ప్రకటించేశాడు. ఏమని ప్రకటించారో డీటెయిల్స్ రాయబడలేదు, కానీ మొత్తానికి ప్రకటించేశాడు. ప్రకటించను అని ఉంది. నెక్స్ట్, వారు అలా మాట్లాడుకుంటూ నెమ్మదిగా త్రోవలో వెళ్తున్నారు. వాళ్ళు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు, నీళ్లున్న ఒక చోటు వచ్చింది. అలా వచ్చినప్పుడు ఆ నీళ్లను చూసిన నపుంసకుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే, నపుంసకుడు అని ఒక మైనస్ ఉంది, అంటే మాట్లాడుతుంది నపుంసకుడు. మాట్లాడుతూ, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించాడు. బాప్తిస్మం గురించి ఈయనకి ఎట్లా తెలుసండి అంటే చెప్పేశాడు. ఎవరు? ఫిలిప్పు గారు చెప్పేశాడు. ఫిలిప్పు గారు మొత్తం చెప్పాడు కాబట్టి కాన్సన్ట్రేషన్ ఎటు పెట్టు. అంటే రక్షణ గురించి, దేవుని గురించి, యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి చెప్పేశాడు. యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా, యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం తీసుకోవాలి అని కదా. యేసుక్రీస్తు ఎవరో చెప్పేశాడు. యేసుక్రీస్తు నామంలోనే రక్షణ ఉంది అని చెప్పేశాడు. యేసుక్రీస్తు ద్వారానే దేవుని దగ్గరికి చేరుకోగలము అని చెప్పేశాడు. ఈ యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరో తెలుసుకోకుండా దేవుని దగ్గరికి చేరుకోలేము అనేటటువంటి క్లియర్ కట్ అని చెప్పేశాడు. సో అదంతా సువార్త అంతా విన్న తర్వాత, అయితే నేను రెడీ, నేను బాప్తిస్మం తీసుకుంటాను, బాప్తిస్మం నేను తీసుకుంటా. ఇంకా ఏమైనా ఆటంకాలు ఉన్నాయా, అభ్యంతరాలు ఉన్నాయా, ఆబ్జెక్షన్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి నపుంసకుడు అడిగిన విధానం చూడు. ఇదిగో నీళ్ళు, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకం ఏమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించింది. ఆటంకం ఏమైనా ఉందా అని అడిగాడు. మరి ఆటంకం ఉందా లేదా? ఉంటే ఉంది అని చెప్పాలి, లేదంటే లేదని చెప్పాలి. ఒకవేళ ఉంది అని అన్నాడు అనుకో, అదేంటిదో కూడా చెప్పాలి, ఏ ఆటంకం కూడా చెప్పాలి. చెప్పాడా లేదా చూద్దాం. 37, ఫిలిప్పు గారు మాట్లాడుతున్నాడు. ఫిలిప్పు గారు మాట్లాడుతూ, నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల, నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పింది. దీని అర్థం చెప్పాలా అంటే అర్థమేంటి? నీవు పూర్ణ హృదయంతో విశ్వసించిన ఎడల పొందొచ్చు, లేకపోతే పొందకూడదు, అంతే కదా. పూర్ణ హృదయం అంటే మళ్ళా ఈరోజు ఎవరికి అర్థం కావట్లా. ఒక సహోదరుడు ఫోన్ చేసి అడిగితే యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని నమ్మాలి, యేసుక్రీస్తు దేవుని కుమారుడే కదా అని అంటే, ఆయన 100% నేను యేసుక్రీస్తు దేవుని కుమారుడే నమ్ముతున్నానండి అని అన్నాడు. వీళ్ళు ఎంత అజ్ఞానులంటే 100% దేవుని కుమారుడు అని నువ్వు నమ్మిన తర్వాత మరలా దేవుడు అనే అవకాశం ఆడున్నారా? మరలా దేవుడు అనే అవకాశం ఉందా అసలు? నాగడిచి ఉండి మాట్లాడతారో లేకుండా మాట్లాడతారో అర్థం కాదు. ఇంకా దిక్కుమాలిన ఆలోచన ఏంటంటే, వీళ్ళకు 100% దేవుడు అంటే 100% కుమారుడు అట. యాడనన్నా ఉంటుందా ఇది ప్రపంచంలో? ఈ మినిమం సెన్స్ కూడా, ఈ నాలెడ్జ్ కూడా లేనటువంటి వాడు భూమి మీద బ్రతికి బట్టగడుతున్నారు అని అంటే, వామో అద్భుతం అనిపిస్తుంది అసలు, అవునా కదా. ఇప్పుడు నీకు నేను 10,000 ఇవ్వాలి అనుకుందాం, 10,000 ఇవ్వాలి, ఇంట్రెస్ట్ 5,000 అయింది, టోటల్ ఎంత? 15. ఇప్పుడు 15,000 నేను నీకు ఇచ్చేసాను అని అంటే 100% నా బాకీ తీరిందా లేదా? 100% నీకు బాకీ తీరింది అని అన్నప్పుడు మళ్ళీ ఇంకేమైనా మిగిలిందా? ఇంకా ఏమైనా అడిగే అవకాశం ఉందా నీకు? అసలు ఛాన్స్ ఉందా? 100% క్లియర్ అని రాసుకున్న తర్వాత ఇంకా అవకాశం ఏమైనా ఉందా? మాట్లాడే అవకాశం ఉందా? ఇది అన్యులకు కూడా తెలుసు. ఒకసారి 100% అని చెప్పిన తర్వాత మరలా ఇంకా మాట్లాడే అవకాశం కానీ మాట్లాడే వీలు కానీ లేదనేటువంటి విషయం తెలుసు.
కానీ అంగీకరించలేని వితండవాదులతో ఏం మాట్లాడతాం? ఇంకా అందుకోసమే నేను అంటున్నాను, ఒక్కసారి నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ దాని జోలికెళ్ళను మాట్లాడనబ్బా, నువ్వు జీవితాంతం ఎన్నిసార్లు కొట్టుకో అనే 100% పూర్ణ హృదయంతో, అంటే 100% పరిపూర్ణమైన హృదయంతో నువ్వు విశ్వసిస్తేనే నువ్వు పొందొచ్చు. విశ్వసిస్తేనే పొందొచ్చు. ఎలా విశ్వసించాలి? ఇప్పటివరకు ఫిలిప్పు గారు ఆయనకు యేసుక్రీస్తు ఎవరో ఏంటో చెప్పాడు, వివరణ అంతా చెప్పే ఉంటాడు. ఏం చెప్పాడు రాయబడలేదు కానీ మొత్తానికి చెప్పాడు. చెప్పినప్పుడు వాక్యానుసారంగానే చెప్పాడు. ఈరోజు వీళ్ళు డబ్బా కొట్టుకోవడానికి పైన నేను వాక్యానుసారంగా చెప్పాను ప్రతివాడు ఈరోజు మాట్లాడేది అంటే వచనం టు వచనం వెళ్తా, వచనానుసారంగానే చెప్తా అంటారు. మాట్లాడితే మాత్రం అలా మాట్లాడతారు, కానీ ఎక్కడో ఒక చోట దూకుతుంటాడు అనమాట, సొంత దాన్ని పెడతా ఉంటాడు. అక్కడ రీసెంట్గా కూడా ఒక సహోదరుడితో నేను ఫోన్లో మాట్లాడితే దగ్గర 2 గంటల సేపు మాట్లాడితే, పాత నిబంధనలో యెహోవా దూతగా, అంటే యెహోవా దూత ద్వారా దేవుడైన యెహోవా మాట్లాడిన సందర్భాలు చూపించి అదంతా యేసుక్రీస్తు అని అన్నాడు. దానికి ఆధారాలు ఏమైనా చూపిస్తావా కొత్త నిబంధనలో అని నేను అడిగితే, కొత్త నిబంధనలో ఆధారాలు అయితే చూపించలేను, లేవు, కానీ అక్కడ ఉన్న కంటెంట్ ని బట్టి నేను మాట్లాడుతున్నాను అని అన్నాడు. అక్కడ ఉన్నటువంటి కంటెంట్ నీకు అలా అనిపించింది, నువ్వు అలా ఎక్కువగా ఊహించుకున్నావు కాబట్టి, ఎక్కువగా ఆలోచించావు కాబట్టి. అక్కడ దూత అయితే ప్రభు అంటారా అంటే, దూతలను ప్రభు అన్న సందర్భాలు చాలా ఉన్నాయి. మరి దాన్ని ఏం చేద్దాం? నా నామం మీకు పెట్టబడింది అని అన్నాడు అంటే అర్థం ఏంటి? నా నామం అంటే అర్థం ఏంటి? యెహోవా అని పేరు పెట్టడమా, లేకపోతే అధికారం ఇవ్వటమా అనే ఇంగితం కూడా నీకు ఉండదు, మినిమం కామన్ సెన్స్ కూడా ఉండదు. అవునా కదా? దేవుడు తన దూతను అధికారం ఇచ్చి పంపించాడు అనేటువంటి సోయి లేకపోతే ఎట్లా చెప్పు? అవునా కదా? కాబట్టి ఆ రకంగా మాట్లాడుతున్నాడే తప్ప మరొకటి కాదు. కాకపోతే అక్కడ ఎక్స్ప్లెనేషన్ చేయబడినటువంటి రీతిని చూసి వీళ్ళు భ్రమపడి ఇది యేసుక్రీస్తే కావచ్చు అని అనుకుంటారు. మరి ఇది ఊహ కాదా? ఇది నీ స్వాభిప్రాయం కాదా? ఇది నీ సొంత ఆలోచన కాదా అంటే ఒప్పుకోవట్లేడు. మళ్ళీ అంటాడు, థియాలజీ పాఠాలు నేర్పించినటువంటి వాడు థియాలజీలో చెప్పారు కాబట్టి నేను చెప్తున్నాను బ్రదర్ అంటాడు. బైబిల్లో అయితే దేవుడు చెప్పాడు, దాన్ని వాళ్ళ అనుకూలంగా మార్చుకొని వాళ్ళు థియాలజీ పాఠాలు తీసినోడు వాడు అడ్డగోలుగా తీసినాలి, వాడు మనిషి. అవునా కదా? వాడి మాటలు నమ్మి నువ్వు పోరాటం చేసేట, అవునా కదా? పాత నిబంధనలు మనమైతే ఎక్స్ప్లెనేషనే లేకుండా డైరెక్ట్ వచనాలే చూపిస్తున్నాం. పాత నిబంధనలో ఉన్న యెహోవా దూత యేసుక్రీస్తు కాదు అని చెప్పేసి యేసుక్రీస్తే స్వయంగా చెప్పిన సందర్భాలు, ఆ ఆత్మపూర్వులైనటువంటి అపోస్తలులు కానివ్వండి, ఆ సువార్తికులు కానివ్వండి చెప్పినటువంటి మాటలు చూపిస్తున్నాం. అయినా ఈరోజు వీళ్ళు నమ్మట్లేదు. నమ్మకపోతే వాళ్ళ కర్మ, మనం చేసేది ఏముంది చెప్పు? మనం చేసేది ఏం లేదు. కాబట్టి జాగ్రత్తగా వినండి. ఈ విధంగా 100% పూర్ణ హృదయంతో నమ్మాలి అని అంటే, ఇంకా అంతకు మించి పూర్ణ హృదయంతో నువ్వు ఒకటి నమ్మిన తర్వాత మళ్ళా ఇంకొకటి నమ్మటానికి లేదు. వీళ్ళు ఏం చెప్పాలి అని అంటే, యేసుక్రీస్తును దేవుడు ప్లస్ దేవుని కుమారుడు అని 2 రకాలుగా నమ్మేటోడు 50-50 అనాలి. ఖచ్చితంగా అలా మాట్లాడితేనే కరెక్ట్. నువ్వు 50% దేవుడు 50% దేవుని కుమారుడు అని నేను నమ్ముతున్నాను అని చెప్పాను. 100% అని మాట్లాడకూడదు. అవగాహన లోపం అది అజ్ఞానమే తప్ప అది జ్ఞానం అనబడదు. నువ్వు 100% నేను ఇలా నమ్ముతున్నాను అని అన్నప్పుడు ఇంకొకటి నమ్మటానికి లేదు నీకు. ఇక్కడ కొంచెం గ్యాప్ ఇచ్చుకోవాలి. ఇక్కడ నువ్వు అయితే 60%, 70%, 80%, 90% అని చెప్పాలి నువ్వు. అప్పుడు నీకు అవకాశం ఉంటుంది. నేను 90% యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని నమ్ముతున్నాను, 10% దేవుడు అని నమ్ముతున్నాను అన్నావు అనుకో, వినటానికి బాగుంటది. సో ఇంత పర్సెంటేజ్ దేవుడి కుమారుడు అని అన్నప్పుడు మిగతా పర్సెంటేజ్ ఏంటి అని అడిగే అవకాశం ఉంటుంది. నువ్వు 100% అన్నప్పుడు అడగటానికి చెప్పడానికి అసలు అవకాశమే లేదు అక్కడ. ఈ సెన్స్ కూడా, ఈ జ్ఞానం కూడా లేనటువంటి వాళ్ళతో ఏం మాట్లాడదని చెప్పు. సో ఇక్కడ ఫిలిప్పు గారు ఏం చెప్పాడంటే, 100% పూర్ణ హృదయంతో విశ్వసిస్తే నేను బాప్తిస్మం తీసుకోవచ్చు. విశ్వసించిన ఎడల అనే మాట కదా, నువ్వు అలా విశ్వసిస్తేనే నేను బాప్తిస్తా, లెక్కలేదు అన్నాడు. అప్పుడు ఆయన ఇచ్చిన ఆన్సర్లో మనకు ఏమేమి అర్థమవుతుంది అని అంటే, ఫిలిప్పు గారు యేసుక్రీస్తు ఎవరు అని చెప్పారు, ఏమని చెప్పారు అనే విషయం ఆయన ఇచ్చే ఆన్సర్ మీద ఆధారపడి ఉంటుంది మనకు. ఎందుకంటే ఈయన ఏం చెప్పారు అనేది మనకు చెప్పలేదు కాబట్టి, ఈయన చెప్పిన దాన్ని బట్టి ఆయన విశ్వసించే అవకాశం ఉంటుంది. ఫిలిప్పు గారు చెప్పిన దాన్ని బట్టే నపుంసకుడు విశ్వసించే అవకాశం ఉంటుంది. ఈయన ఏం చెప్తే అదే విశ్వసిస్తాడు ఆయన. అవునా కదా? ఈయన లేఖనానుసారంగానే చెప్పాడు. లేఖనానుసారంగా చెప్పిన దాన్ని బట్టి, ఆ లేఖనానుసారాన్ని బట్టి ఆయన చెప్తేనే అది కరెక్ట్ గా అయితేనే మనకు దేవుడు బైబిల్లో పొందుపరుస్తాడు, మనకు ప్రామాణికంగా, మనకు ప్రామాణిక విధే కదా. కాబట్టి ఆయన ఇచ్చిన ఆన్సర్ ఏంటో మనం చూద్దాం. 37 ఫిలిప్పు గారు చెప్పినటువంటి మాటను మాట దగ్గర నుంచి చూద్దాం. ఫిలిప్పు, నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల పొందవచ్చు అని చెప్పాను. అతడు యేసు క్రీస్తు అని 2 పదాలు మాట్లాడేశారు. యేసు క్రీస్తు దేవుని కుమారుడు అని విశ్వసించుచున్నానని ఉత్తరమిచ్చాడు. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని అన్నా అంటే, క్రీస్తును ముందు పెట్టే వెనకాల పెట్టే ఒకటే.
యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని విశ్వసించుచున్నానని ఉత్తరము ఇచ్చారు. ఆన్సర్ ఏమి ఇచ్చాడు? యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని ఆన్సర్ ఇచ్చాడు. అంటే ఇప్పుడు ఫిలిప్ గారు ఏం చెప్పి ఉంటాడు? దేవుడు ఎవరు అంటే ఆయనకు ఆల్రెడీ తెలుసు, నపుంసకునికి దేవుడు ఎవరు తెలుసు, ఆయన దేవుడు. ఆ దేవుడు పంపించిన ఆ దేవుని కుమారుడే యేసుక్రీస్తు అనే కదా చెప్పి ఉంటాడు ఈయన. అలా చెప్పాడు కాబట్టే ఆయనకి ఏమని అర్థమైంది? యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని అర్థమైంది. అంటే ఇప్పుడు ఆయన ఎస్ మీరు చెప్పినట్టు పూర్ణ హృదయంతో నేను యేసు దేవుని కుమారుడు అని విశ్వసిస్తున్నాను. పూర్ణ హృదయంతో విశ్వసిస్తేనే నేను బాప్తిస్మం ఇస్తాను, అలా నువ్వు నమ్మితేనే పొందుకోవాలి అని ఫిలిప్ గారు చెప్పినప్పుడు ఎస్ నేను అలానే యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్ముచున్నాను అని ఉత్తరం ఇచ్చాడు. ఉత్తరం ఇచ్చిన తర్వాత బాప్తిస్మం ఇచ్చాడా? ఇవ్వలేదా? ఎందుకంటే ఒక వ్యక్తి క్రైస్తవుడు కావాలంటే ఖచ్చితంగా ప్రాధాన్యమైనది ఏంటిది? బాప్తిస్మమే కదా. బాప్తిస్మం తీసుకోకుండా ఎవడైనా క్రైస్తవుడు కాగలరా? గలరా? నిజమైన రైట్ విశ్వాసం ఉండి ఏ విశ్వాసం కలిగి బాప్తిస్మం తీసుకోవాలో ఆ విశ్వాసంతో బాప్తిస్మం తీసుకుంటేనే అది బాప్తిస్మం అవుతుంది, నువ్వు విశ్వాసం అవుతావు కదా. అడ్డగొరగా ఏది పడితే ఏది నమ్ముతా నేను అని అంటే విశ్వాసం అవుతుందా? అవుతుందా? కాదు కదా. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరు అని చెప్పాడు ఫిలిప్ గారు? దేవుని కుమారుడు అని చెప్పాడు. నపుంసకుడు యేసుక్రీస్తుని ఎవరు అని నమ్మాడు? దేవుని కుమారుడు అని నమ్మాడు కదా. బాప్తిస్మం ఇచ్చారా లేదా? చూద్దాం ఒకటి విషయం. 38 ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్ళలోనికి దిగిరి అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిస్మము ఇచ్చాడా? బాప్తిస్మం తీసుకున్నాడా? తీసుకున్నాడు. అంటే ఇప్పుడు చెప్పండి, బైబిలే మనకు ప్రామాణికమని నమ్మేవాడు ఎవడైనా ఉంటే నువ్వు ఖచ్చితంగా బాప్తిస్మం తీసుకుంటేనే క్రైస్తవుడు, అవునా కాదా? ఎవరైనా సరే ఖచ్చితంగా బాప్తిస్మం తీసుకుంటేనే క్రైస్తవుడు. ఒక క్రైస్తవుడు బాప్తిస్మం తీసుకోవాలంటే ఏమి నమ్మి బాప్తిస్మం తీసుకోవాలని బైబిల్ చెప్పింది? యేసును దేవుడు అని నమ్మి బాప్తిస్మం తీసుకోవాలా? దేవుని కుమారుడు అని నమ్మి బాప్తిస్మం తీసుకోవాలా? అంటే సగం దేవుడు సగం కుమారుడు అని నమ్మి బాప్తిస్మం తీసుకోవాలా? పరిపూర్ణంగా దేవుని కుమారుడు అని నమ్మి బాప్తిస్మం తీసుకోవాలా? పరిపూర్ణంగా యేసు దేవుని కుమారుడు అని నమ్మి నేను మనం బాప్తిస్మం తీసుకోవాలి. అలా బాప్తిస్మం తీసుకుంటేనే బైబిల్ ప్రకారంగా నువ్వు క్రైస్తవుడు. లేదంటే నువ్వెవరు ఇప్పుడు? క్రైస్తవుడు కాదనే కదా. క్రైస్తవుడు కాదనే కదా. రైట్ కాదా? అవునా కదా. ఇప్పుడు ఈ లెక్కల ప్రకారంగా యేసును దేవుడు అని నమ్మి బాప్తిస్మం తీసుకున్న ఏ ఒక్కడు క్రైస్తవుడు కాదు అని నేను అర్ధగంట కాకముందే నిరూపించేసిన. ఇంకా కాలే అర్ధగంట, అవునా? జీవితాంతం లైఫ్ టైం అన్నారు కదా. నేను ఏం చూపించాలి తెలుసా? సోది చెప్పొద్దు, అడ్డగోలు మాటలు మాట్లాడొద్దు. ఏం చెప్పాలి? బైబిల్లో ఎవరైనా యేసుక్రీస్తును దేవుడు అని నమ్మి బాప్తిస్మం తీసుకున్నట్టుగా గాని యేసుక్రీస్తును దేవుడు అని నమ్మి బాప్తిస్మం ఇస్తున్నట్టుగా గాని ఒక సందర్భం చూపించాలి. అవకాశం ఉందా? అందుకే లైఫ్ టైం అన్నా. అవకాశం ఉందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా ఏ నామంలో బాప్తిస్మం తీసుకోవాలి అనే విషయంలో కాంట్రవర్సీ ఉంది బైబిల్లో. అంటే యేసుక్రీస్తు ప్రభు గారే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో అంటాడు, అపోస్తలులందరూ యేసు నామములో అని అంటారు. ఇప్పుడు ఒక యేసు నామములో అని మనం ఛాలెంజ్ చేసామనుకో, ఆయన తక్కువ ఇంకొకటి ఉంది అని చూపిస్తాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం తీసుకోవాలి అనే ఆజ్ఞ కూడా మనకు ఉంది అని చూపిస్తాడు. లేదా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలోనే బాప్తిస్మం తీసుకోవాలి అనే దాని మీద ఛాలెంజ్ చేసామనుకో, అప్పుడు ఆయన ఏమంటాడు? యేసు నామంలో బాప్తిస్మం ఇచ్చినట్టుగా తీసుకున్నట్టుగా అపోస్తలులు మొత్తం అందరు ఇదే ఇచ్చారని చెప్పేసి ఆయనకు అవకాశం ఉంది ఇంకొక ఆప్షన్ చూపించడానికి. ఎందుకంటే అది ఉంది, ఇది ఉంది బైబిల్లో. అదే విధంగా ఇక్కడ బైబిల్ మొత్తంలో యేసుక్రీస్తును దేవుని కుమారుడు అని నమ్మి బాప్తిస్మం పొందినట్టుగా ఇచ్చినట్టుగా ఉంది తప్ప యేసును దేవుడు అని నమ్మి బాప్తిస్మం ఇచ్చినట్టుగా గాని తీసుకున్నట్టుగా గాని ఎక్కడైనా ఉందా? అంటే ఇందులో కాంట్రవర్సీ లేదు, అసలు ఆప్షనే లేదు. ఖచ్చితంగా నువ్వు క్రైస్తవుడివి కావాలి అని అంటే యేసును దేవుని కుమారుడు, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మితేనే నువ్వు తీసుకోవాలి బాప్తిస్మం. ఈ లేఖనాల ప్రకారంగా దేవుడు ముద్ర వేయించి దేవుడు ఇందులో పొందుపరిచాడు అని అంటే ఆయనకు నువ్వు చూపించే వచనాలు తెలియదా? సానే నువ్వు చూపించే వచనాలు తెలియదా? పెద్ద పెద్ద అయ్యగారులాగా తెలియదా? మీకే పొడుచుకొచ్చిందా? తెలుసుకొచ్చిందా? సమస్తం తెలిసిన దేవుడు ఇలా రాయించాడు అంటే నోరు మూసుకొని అనుసరించు అని కాదా? ఎవరి ముందు మీ కుప్పిగుంటారు? ఎవరి ముందు మీ ఎగసకల్స్ అన్ని? అవునా కదా? నోరు మూసుకొని దీన్ని ఫాలో అవ్వాలన్నారు.
చెప్పగలరా లైఫ్ టైంలో? అందుకోసమే చెప్తున్నాం మనం ఆఖరికి బాప్తిస్మం తీసుకున్న తర్వాత మనం దేవునిలో ఉండాలన్నా, దేవుడు మనలో ఉండాలన్నా యేసుని ఏమని ఒప్పుకోవాలని చెప్పేసి అపోస్తలులు చెప్పారు కదా. ఏది మొదటి పత్రిక, యోహాను పత్రిక 4:15 ఉంటది. ఎవడైతే యేసును దేవుని కుమారుడు అని ఒప్పుకుంటాడో, ఎవరు ఒప్పుకోవాలి? దేవుడిని ఒప్పుకోవాలి, దేవుని కుమారుడు ఒప్పుకోవాలా? ఎవడైతే యేసును దేవుని కుమారుడు అని ఒప్పుకుంటాడో వాడే దేవునిలో ఉంటాడు, అంటే క్రైస్తవ్యంలో ఉంటాడు, క్రైస్తవుడుగా ఉంటాడు, వారిలోనే దేవుడు ఉంటాడు. ఇలా సాగాలి నీ పరిశోధన మొత్తం. దీనికి అనుకూలంగా రావాలి నీ పరిశోధన. ఈరోజు దిక్కుమాలిన పరిశోధనలు చేస్తున్నారని చెప్తాను. దేవుడు ఇచ్చిన ఆజ్ఞలకు వ్యతిరేకంగా మళ్ళా ఏ మాత్రం దేవుడు అంటే భయము భక్తి లేనటువంటి వాళ్ళు మళ్ళా ఎంతటి సాహసానికి ఒడిగడుతున్నారు తెలుసా? ఇప్పుడు యేసును ఎవరిని ఒప్పుకోవాలి అని బైబిల్ చెప్పింది అని అంటే, దేవుని కుమారుడిని ఎవరైతే ఒప్పుకుంటాడో వాడిలో దేవుడు ఉంటాడు, వాడే దేవుడిలో ఉంటాడు అని చెప్తే, అసలు పత్రిక మొత్తాన్ని తిప్పికొట్టి దాన్ని పక్కకు నెట్టే ప్రయత్నం కొనసాగిస్తున్నారంటే ఎన్ని గట్స్! అసలు ఇలాంటి ప్రయత్నం ఎవరు చేస్తాడు రా అని అంటే కరెక్ట్ గా ఆలోచిస్తే ఈ ధైర్యం సాతానుకు తప్ప ఎవడుకుండదు. నన్ను నరకానికి లాగే సాతాను తప్ప ఇంకెవరు చేయలేదు. అసలు ఆ పత్రిక ఏ ఉద్దేశంతో రాయబడిందో తెలుసా? ఇంకొక ఆయన అయితే క్రియేటర్ యూట్యూబ్ ఛానల్ అని చెప్పేసి పెట్టుకొని ఉన్నాడు పెద్ద ఆయనే. అసలు ఇది మనకు వర్తించదు అనేసాడు ఆయన. మన నాగరం సాగర్ దగ్గర ఉన్నాం కదా, ఆయన పేరులో కూడా సాగర్ ఉంటది. ఆయన అంటాడు అసలు ఇది మనకు సంబంధించినే కాదన్నాడు. ఎన్ని గుండెలు ఉండాలి ఆ మాట అనడానికి, ఎంత ధైర్యం నీకు కదా. క్షమించండి నీకు అని చెప్పేసి వచ్చేసింది. ఒకవేళ బాధపడవచ్చు, ఎందుకంటే మనకున్నటువంటి మనమేం బైబర్త్ తెలుగులో పుట్టి పెరిగినటువంటి వారం కాదు. ఎన్ని గుండెలు ఉండాలి మీకు, ఎందుకంటే చాలా దారుణమైన ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు. అసలు నాకు అర్థం కాక అడిగేటటువంటి మాట ఏంటంటే, అంత కర్మం పట్టింది దేవుడు ఇలా నమ్మమని చెప్పాడు, నమ్మి సాగిపోతే సరిపోదు. అసలు యేసుప్రభుని ఎవరు నమ్మితే ప్రయోజనం? నిత్యజీవం. ఎవరు నమ్మితే రక్షణ? ఎలా నమ్మితే నిత్యజీవం వస్తుంది? ఎలా నమ్మితే దేవుడు మనలో ఉంటాడు? ఎలా నమ్మితే ఈ లోకాన్ని జయించగలమని ఇంతన్నిటికి చెప్పిన తర్వాత ఎందుకు అనవసరమైన ప్రయాస ఇదంతా అనిపిస్తుంది. ఏం సాధిద్దామని నువ్వంటే ఒకటే మాట చెప్తారు, ఏమని? యేసుక్రీస్తు ప్రభులు వారిని తగ్గిస్తున్నారు అని నువ్వు భ్రమపరుస్తున్నావు. ఉన్నది చెప్తున్నాం, ఉన్నదానికంటే తగ్గించట్లేమనే సోయి నీకు లేదు. జనాలను రెచ్చగొట్టే ప్రయత్నం ఇది. మీలాంటి వాళ్ళు చేసేది జనాలను రెచ్చగొట్టడానికి. పాపం వాళ్ళను కూడా నిత్య జీవం పొందుకొనివ్వకుండా, పరలోకానికి రానివ్వకుండా చేసే ప్రయత్నం ఇది. ఎందుకు వాళ్ళు రెచ్చగొట్టి మేమేదో గొప్ప చెప్తున్నాం, మేమేదో కరెక్ట్ చెప్తున్నాం అని చెప్పుకోవటానికి మేము ఉన్నది చెప్తున్నాం. యేసు దేవుని కుమారుడు, దేవుడు ఒక్కడే. ఆ దేవుడు యేసుకు తండ్రి, మనకు తండ్రి. ఆ దేవుడు యేసుకు దేవుడు, మనకు దేవుడు అని నీటిగా ఆయనే చెప్పాడు స్వయంగా. మట్టి దేహంలో ఉన్నప్పుడు కాకుండా మహిమ దేహంతో ఉన్నప్పుడే చెప్పాడు. మరణించి 3వ దినాన తిరిగి లేపబడ్డ తర్వాతనే చెప్పాడు. మహిమ దేహాన్ని అందిపుచ్చుకున్న తర్వాతనే మాట్లాడాడు. అమ్మా అని మరియ గారితో చెబుతూ, నా తండ్రి మీ తండ్రి, నా దేవుడు మీ దేవుడు అంటుంటాడు. ఇంకా ప్రకటన గ్రంథంలోకి వెళ్తే ఇంకా దేవుడి సింహాసనం యొక్క కుడి పార్శ్వమునందు కూర్చున్న తర్వాత కూడా అక్కడి నుంచి మాట్లాడతాడు. నీ ప్రవర్తన నా దేవుడికి నచ్చలేదు అంటుంటాడు, సంఘాన్ని హెచ్చరిస్తూ. ప్రకటన గ్రంథంలో సంఘాలను హెచ్చరిస్తూ నా దేవుడి ఎదుట నీ ప్రవర్తన బాలేదు అని చెప్తున్నాడు. అంత మాత్రమే కాకుండా అక్కడ కూర్చొని చేస్తున్న డ్యూటీ ఏంటి? మన నిమిత్తము తన దేవుడు మన దేవుడు అయినటువంటి ఆయనకు విజ్ఞాపనలు చేస్తూ ఉన్నాడు. అయినా కూడా నీ మొండి ప్రయత్నం ఏంటి? అది ఖచ్చితంగా సాతాను ప్రయత్నమే అన్న సంగతి సగటు విశ్వాసి గమనించకపోతే పోతారు నరకం. 100% చెప్తున్నాను. సో నోటికొచ్చింది మాట్లాడకుండా, అడ్డగోలుగా కోపంతో సాతానుడు వాగినట్టు వాగకుండా, దమ్ముంటే మీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే ఒక్క వచనం చూపించండి. యేసును దేవుడు అని నమ్మి తీసుకున్నట్టుగా బాప్తిస్మం తీసుకున్నట్టు. ఎందుకంటే బాప్తిస్మం లేకపోతే ఎవడు క్రైస్తవుడు కాదు. దీన్ని బట్టి నేను నిరూపించేసిన, ఆల్రెడీ చెప్పేసిన లైఫ్ టైం ఛాలెంజ్ విశ్లేషణ. ఎవరైనా దమ్మున్నోడు ఉంటే చూపించండి. నేనేం చెప్తున్నానంటే, మీరెవ్వరు కారు క్రైస్తవులు అని చెప్తున్నాను. వచనాన్ని బట్టి. ఉట్టి మాటతో కాదు. ఉట్టి మాటతో మురిగేది కుక్క అంట నేను. అనవసరంగానే మురిగేది ఏంది? సునకమే కదా. అనవసరంగా మురిగేది ఎవరు? సునకమే. దానికి కారణం అవసరంలే. మనిషి కనపడితే చాలు, కొత్తోడు కనపడితే చాలు. తనకు పిచ్చిలేస్తే ఎవరిని పడితే వాడిని కొరికేస్తుంటుంది, అరిసేస్తుంటుంది. అది కుక్క లక్షణం, మానవ లక్షణం కాదు. నేనంటున్నాను, చూపించు, ఒక్క వచనం చూపించు. మేము విలువిస్తున్నది
దేవుడు సమస్తం ఎరిగిన దేవుడు ఇలా రాయించాడంటే ఇదే ఫైనల్, ఇదే నిత్యం, ఇదే కరెక్ట్. సగం సగం దేవుడు రాయించాడు, ఆఫ్ ఆఫ్ అన్నాడు. మీరు అపార్థం చేసుకున్నారు. ఎలా అపార్థం చేసుకున్నారో మీరు అపార్థం చేసుకున్న వచనాలన్నింటికి సరైన వివరణలు కూడా మేము ఇచ్చాం. అర్థమైందా? వీటికి మీరు వివరణ ఇవ్వలేరు. సాతాను చేసినట్టు సాహసోపేతమైన ప్రయత్నాలు చేయటమే తప్ప మరొకటి లేదు మీకు ఆప్షన్. వీటిని ఏమని దాటగలరు? ఇంకొక ఆప్షన్ ఏమైనా ఉందా? యేసుక్రీస్తు దేవుడు అని నమ్మి కూడా బాప్తిసం ఇచ్చినట్టుగా కానీ తీసుకున్నట్టుగా కానీ ఎక్కడైనా కనబడితే నీకు అవకాశం ఉండదేమో కానీ అది లేదుగా. యేసుక్రీస్తును పూర్ణ హృదయంతో దేవుని కుమారుడు అని నమ్మిని బాప్తిసం తీసుకోవటమే క్రైస్తవులోనికి జాయిన్ అవ్వటం ఒక క్రైస్తవుడుగా పిలువబడతాడు కదా. అక్కడికి బైబిల్ కూడా రుజువు చేసింది కదా. అపోసరుడైన పౌలు యేసుక్రీస్తు ప్రభుడు వారు చనిపోయి 3వ దినాన పునరుద్ధానుడు అవటం ద్వారా పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగా ప్రభావంతో రుజువు చేయబడ్డాడు అని చెప్పిన తర్వాత కూడా ప్రయత్నం సాతానే చేస్తుంది. మానవుడు అనేవాడు దేవుని భయం కలిగినటువంటి వాడు చేయలేడు కదా. ఎంత విడ్డూరం, ఎంత విచిత్రం అంటే 3 క్యారెక్టర్లు బైబిల్లో కనబడితే వీడు 4వ క్యారెక్టర్ని చూపించి ఆ 4వ క్యారెక్టరే దేవుడు లేదా దైవత్వం, ఆ తత్వాన్ని ముగ్గురు సమానంగా పంచుకున్నారు అని చెప్తుంటారు. దాన్నే త్రిత్వం అంటాము. అది బుద్ధి లేని మాట కాదు, అవునా? బుద్ధి ఉన్న మాట అది. తలకాయ ఉన్నాడు ఎవరైనా అలా మాట్లాడతారా? అందుకోసం త్రిత్వం గురించినటువంటి బొమ్మ చూశారు మీరు. 4 డబ్బాలు ఉంటాయి, 3 కోణాలలో 3 డబ్బాలు, మధ్యలో ఒక డబ్బా ఉంటుంది. మధ్యలో ఉన్న డబ్బా దేవుడట. ఆ దేవుడు అనేటటువంటి పదాన్ని ఎంతమంది పంచుకున్నారు? 3 పంచుకున్నారట. అంతకంటే దారుణం ఇంకొకటి ఏమైనా ఉంటుందా? అంతకంటే భయంకరం ఇంకొకటి ఏమైనా ఉంటుందా? బైబిల్ చెప్పని విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. బుద్ధిగా చెప్పింది, నీట్గా చెప్పింది, యేసు దేవుడు కుమారుడు నమ్ము, దేవుడు ఒక్కడేనని నమ్ము అని చెప్పేసి బైబిల్ చెప్తే లేదు లేదు ముగ్గురిని దేవుడు అన్నారే. మరి దేవుడు ముగ్గురు దేవుడు అని చెప్పలేదు కదా అని అంటే ఆ ముగ్గురిని కట్టగట్టి ఒకటిగా మేము చూపిస్తాంగా అని చెప్తున్నాం అంటే పోయే కాలం కాకపోతే ఏమంటారు దాన్ని? పోయే కాలం కాదా అది? ఏమండి బైబిల్ అలా ముగ్గురిని కలిపి ఒక దేవుడిని ఎక్కడని చెప్పిందా? నీ జీవితం మొత్తంలో చూపించగలరా ఏడన్నా? దానికోసం మళ్ళా వీడు చేసే ప్రయత్నం ఏంటి అంటే, ఇలాంటి వాళ్ళు చేసే ప్రయత్నం ఏంటంటే, కొంతమంది అంటారు దేవుడు ఒక్కడే అనే పదం ఉంటుంది బైబిల్ మొత్తం. పాత కొత్త నిబంధనలో దేవుడు ఒక్కడే అని ఉంటుంది. ఇది మనం మాట్లాడుతుంది ఎక్సెసే. మనం ఛాలెంజ్ విసిరినప్పుడు అర్ధగంట లోపే దగ్గర ఎంత అయిందని అంటే 25 నిమిషాల్లోనే క్లోజ్ చేసాం. మనం అది 25 నిమిషాల్లోనే క్లోజ్ చేసాం. ఇదేంటంటే ఎక్సెస్ గా కొంతమంది మనోనేత్రాలను వెలిగింపబడాలని చెప్పేసి మనం ఈరోజు ఆదివారం కనుక మీకు కూడా తెలియాలని చెప్పేసి నేను పాఠం చెప్తా ఉన్నాను. వీడు చేసే ప్రయత్నం దిక్కు లేక, వచనాలు లేక, దేవుడు ఒక్కడే, దేవుడు దేవుడు ఒక్కడే అని ఉంటుంది పాత కొత్త నిబంధనలు ఎక్కడ చూసినా కూడా. ఇప్పుడు వీళ్ళంటారు, కొంతమంది ఏమంటారంటే ఒక్కడే అనే పదం ఉందా? ఆ ఒక్కడే అనే పదం, ఆ పదంలోనే ఎక్కువ మంది ఉన్నారు, బహుళత్వం ఉంది అని చెప్పడానికి ఎక్కడికెక్కడికో తీసుకెళ్లేసి ఏవేవో ట్రై చేస్తా ఉంటారు. అప్పుడు నేను అడుగుతాను, ఒక్కడే అనే పదం ట్రాన్స్లేషన్ మిస్టేక్ కదా మరి నీ లెక్కల ప్రకారంగా? ఒక్కడే బదులు ఒక్కటే అనే మాటను, లేకపోతే చాలా మంది లేదా 2-3 అన్నట్టు రాయాలి కదా. అంటే ఒక్కడే అన్న తెలుగులో ట్రాన్స్లేట్ చేసినటువంటి పదాలన్నీ తర్జుమా మిస్టేక్ అన్నట్టే కదా ఇప్పుడు నీ లెక్కల ప్రకారంగా. అంటే ఒప్పుకోడు. మళ్ళా రెండోది, ఇది ఒక బ్యాచ్ లో ఇలా నమ్మితే ఇంకొక బ్యాచ్ దేవుడు అనే పదం ఉంది కదా, ఆ బ్రదర్ ఈ దేవుడు అనే పదంలో బహుళత్వం ఉంది బ్రదర్ అంటుంటాడు ఇంకొక కొంత బ్యాచ్. ఒక్కరికి క్లారిటీ ఉండదు, ఒక్కరికి ఒక స్టాండ్ ఉండదు, అడ్డగోలుగనమాట. ఫైనల్ గా ఏం చెప్తారు తెలుసా? ఇది బతికుండగా అర్థం కాదు బ్రదర్ అంటాడు. బ్రతికుండగా అర్థమే కాని దాన్ని నమ్మి ఏం సాధిద్దామంటారా? ఆ ఏం సాధిద్దామని అని ఆలోచన రావద్దు వీళ్ళకు. ఎంత విడ్డూరం అండి! దేవుడు అనే పదం మళ్ళా తీసుకెళ్తే గ్రీకులో, హీబ్రూలో ఎలోహిం అని ఉంటుంది. ఆ ఎలోహిం అనేటటువంటి పదం బహుళత్వం కలిగినటువంటి పదం. మరి కొత్త నిబంధన గ్రీకులో కదా. గ్రీకులో వచ్చినప్పుడు థియోస్ అని కానీ థియోన్ అని కానీ ఉంటది కదా. థియోస్ అని మాట్లాడేటప్పుడు ఏదో ఒక ఆర్టికల్ ఉంటది. థియోన్ అని వాడినప్పుడు మామూలుగా వాడిన ఆర్టికల్ ఉంటది. అంటే దేవుడుగా చెప్పబడి, ఒరిజినల్ గా దేవుడు కాకుండా దేవుడుగా చెప్పబడేటటువంటి వాళ్లకు ఆర్టికల్స్ లేకుండా ఆ థియోస్ అనేటటువంటి పదం ఆడబడతా ఉంటది. ఆర్టికల్ లేదు అని అంటేనే డెఫినెట్ కాదని అర్థం. అది ఇండెఫినెట్ అంటారు దాన్ని, ఖచ్చితం కాదు. నేను రీసెంట్ గా యోహాను సువార్త 1:1 వివరించినప్పుడు కూడా చెప్పాను. ఏమనంటే అక్కడ యోహాను గారు రాసినప్పుడు ఆయన ఇంటెన్షన్ ఏంటో, ఆయన ఇంటెన్షన్ తో కూడా నేను వివరించడం జరిగింది. ఏఐని కూడా అడిగితే డిఫరెన్స్ బిట్వీన్
థియోస్ అండ్ థియోన్ అని టైప్ చేసి నేను చూస్తే అందులో కింద ఇది నేచరే తప్ప నాట్ ఐడెంటిటీ అని అంటారు. ఆర్టికల్స్ అనేటటువంటివి లేనప్పుడు డెఫినెట్ ఆర్టికల్, ఇండెఫినెట్ ఆర్టికల్ అని రెండు ఉంటుంది. ఏ అని ఉందనుకోండి ఇంగ్లీష్ లో, అది ఇండెఫినెట్ ఆర్టికల్. ఏ అంటే టిహెచ్ఈడి అని అంటే డెఫినెట్ ఆర్టికల్. అంటే తెలియచేస్తున్నటువంటి మ్యాటర్ ఏంటంటే ది గాడ్ అని ఉందనుకోండి మీనింగ్ 100% నిజమైన దేవుని గురించి. లేదా మామూలుగా ఎటువంటి గ్రీకులో ఎటువంటి ఆర్టికల్స్ లేకుండా ఆ పదప్రయోగం జరిగింది అనుకోండి, తడుపే దేవుడు అన్న దగ్గర అర్థమవుతుందా? అలాగే ఇతర దేవతల్ని దేవుడు అని సంబోధించినప్పుడు మామూలుగా అదే ఆర్టికల్ లేకుండా వాడబడతా ఉంటది. అదే పదం గ్రీకులో యేసుక్రీస్తు దేవుడు అంటే వాక్యం దేవుడే ఉండేను అన్న దగ్గర రాయబడి ఉంది అనేటువంటి విషయం నేను క్లియర్ గా చెప్పాను, ఆ వివరణ అంతా. అక్కడ కింద గ్రీకు స్కాలర్స్, వీళ్ళు మాట్లాడే వాళ్ళు గ్రీక్ స్కాలర్స్ ఏం కాదు కానీ గ్రీకు భాషలో స్కాలర్స్ ఉంటారు కదా, వాళ్ళు డెఫినేట్ చేసినటువంటి, వాళ్ళు ఇచ్చినటువంటి క్లారిటీ ఏంటి అని అంటే, ఈ పదం అంటే డెఫినెట్ ఆర్టికల్ లేకుండా వాడబడేటటువంటి ఏ పదమైనా సరే, ఆ థియోస్ అనేటువంటి పదం ఏదైతే ఉందో అది ఏం చూపిస్తుంది అంటే నేచర్ ఆఫ్ డివినిటీ, దైవత్వం యొక్క తత్వాన్ని మాత్రమే చూపిస్తుంది తప్ప ఇది ఐడెంటిటీ కాదు, నాట్ ఐడెంటిటీ అని ఇచ్చారు. అది మనకు అర్థం కాదు, మనం గ్రీక్ ఏమైనా పండితులం కాదు కదా గ్రీక్ లో. కాబట్టి ఇప్పుడు ఎలోహిం అనే పదంలో బహుళత్వం ఉందన్నావు, ఓకే. మరి గ్రీకులోకి వచ్చేస్తే థియోస్ అనే పదం అంటది, థియోన్ కానీ థియోస్ ఉంటది కదా, ఇందులో బహుళత్వం ఉందని చూపించగలవా? దొంగ దొరుకుతాడు ఇప్పుడు కదా. దీన్ని బట్టి చెప్పొచ్చు మనం, దొంగలు వీళ్ళందరూ దొంగలు. అందుకోసమే చెప్పాను ఎవరు కాదు వీళ్ళు క్రైస్తవులు అని. పూర్ణ హృదయంతో కంప్లీట్ గా యేసు దేవుని కుమారుడు అని ఎవరైతే నమ్ముతాడో వాడే క్రైస్తవుడు. వారిలోనే దేవుడు ఉంటాడు, వాడే దేవుళ్ళలో ఉండేవాడు, వాడే నిజమైన క్రైస్తవుడు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే భూమి మీద ఉన్నన్ని రోజులు మెజారిటీ పీపుల్స్దే నడుస్తుంది కదా, అక్కడ నడవదు. కానీ ఇక్కడ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి, ఇప్పుడు వాళ్ళు గుంపు ఎక్కువ మంది కాబట్టి వాళ్ళు ఏమంటారు మనల్ని, వాళ్ళు మనల్ని అంటుంటారు ఏమని, మీరు క్రీస్తు విరోధులు అంటారు. వచనం చూపించండి అండి, వాడికి అంత దమ్ము లేదు, ఎందుకంటే బైబిల్లో అట్లవి లేవు. నువ్వే అబద్ధబోధికుడివి, నువ్వే దొంగవి, నువ్వే సాధారణ పరిచారకుడివి అని మనల్ని వాళ్ళు అంటున్నారు. ఎందుకంటే భూమి మీద ఉన్న రోజుల మీద నడుస్తుంది, ఎందుకంటే మీరు ఎక్కువ కదా. అందుకోసమే సింగిల్ గా వాళ్ళు రారు, గుంపులో ఉన్నప్పుడే పిలుస్తుంటారు రండి ఇక్కడికి అని. సభలు పెడితే ఆ సభలో ఇక్కడ ఉన్నటువంటి మంద మొత్తం మా మందే కాబట్టి మా మందను అడ్డం పెట్టుకుని అయినా తప్పించుకోవచ్చు అనే ఆలోచనతో మన దగ్గర పిలుస్తారు తప్ప సింగిల్ గా వచ్చే దమ్ము ఉండదు అన్నా కదా అనే విషయం మనకి ఇక్కడ క్లియర్ గా అర్థం కావాలి. సో ఇక్కడ కూడా దొరుకుతున్నారు. కాబట్టి దేవుడు అనే పదంలో బహుళత్వం ఉందని కొందరు, ఒక్కడే అనే పదంలో బహుళత్వం ఉందని కొందరు. ఇంకా దారుణం ఏంటంటే నిన్న ఒక వ్యక్తి ఫోన్ లో మాట్లాడినప్పుడు దేవుడు అనే పదంలోనే బహుళత్వం ఉంది, ఒక్కడే అనే పదంలోనే బహుళత్వం ఉంది బ్రదర్ అని చెప్పి అన్నాడు. అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటి? ఏమి నాయన అసలు ఏంది నీ ఉద్దేశం ఏంటి? దేవుడు అనే పదంలో కొంతమంది, ఒక్కడే అనే పదంలో కొంతమంది ఉన్నారా? ఇప్పుడు ఏమి రా, ఎంతమందిని చూపిస్తావు నాయన నువ్వు? భయం వేస్తా ఉంది మాకు. ఇంకా ఎంతమందిని చూపిస్తావు దేవుడు అని? ఒక్కడే అనే పదంలో ముగ్గురు, ఇక్కడ ఏదో దేవుడు అనే పదంలో ఇంకో ముగ్గురు, అలా ఆరేడుగురు ఎవరు చూపుతారా? ఏంది ఏదో కుదరగా ప్రకటన గ్రంథంలో ఏడాత్మ అన్నట్టుగా ఇంకా ఏడుగురు ఉన్నారని చెప్పేసి అని చూపిస్తారా? ఏంది దేవుడు ఏడాత్మలని రాయబడుతున్నది కదా. మీ నోరు మీ ఇష్టం ఏమైనా చూపిస్తారు మీరు, మీకు ఒక ప్రామాణికమా పాడా? ఈ త్రితోవాదులు ఆధారం లేని దాన్ని నమ్ముతున్నారు, అర్థం కాని దాన్ని నమ్ముతున్నారు. అప్పుడు అనిపిస్తుంది నాకు వాళ్ళ దగ్గర ఒక క్లారిటీ ఉంది. ఏంటి? ఇది ఎప్పటికీ అర్థం కాదు, ఇది కన్ఫ్యూజనే అనే క్లారిటీ వాళ్ళ దగ్గర ఉంది. స్టార్టింగ్ లో నేను మాట్లాడేటప్పుడు నాకు అర్థమైన విషయం, అసలు వీళ్ళు కన్ఫ్యూజన్ లో క్లారిటీలో కన్ఫ్యూజన్ లో క్లారిటీ నా వీళ్ళది అని చెప్పేసి. అంటే వీళ్ళ యొక్క ఖచ్చితంగా అది కన్ఫ్యూజనే అనే క్లారిటీ వీళ్ళకు ఉంది, అది భూమి మీద అర్థం కాదట. మరి అర్థం కాని దాన్ని ఎందుకు నమ్ముతున్నారు అంటే మళ్ళీ వాళ్ళ వివరణ ఎట్లుంటుంది చెప్పరా? వాళ్ళ వివరణ ఎట్లుంటదంటే, బ్రదర్ దేవుడు అర్థం చేసుకుంటామా? అసలు దేవుడు ఎంతటి వాడు? మళ్ళీ ఎప్పుడు అంటాడు ఈ సందర్భంలో, దేవుడు ఆకాశ మహాకాశంలో సైతం పట్టదాని వాడు అంతటి వాడు, అలాంటి దేవుడు అనంతుడైనటువంటి దేవుణ్ణి అర్థం చేసుకుంటా అనుకోవటం అమాయకత్వం, పిచ్చితనం బ్రదర్ అని చెప్పి మరలా మోసమే. ఇక్కడ కూడా ఎలా మోసం అని అంటే, మరి వెర్రి గొర్రెలు కదా వింటున్నటువంటి వాళ్ళు ఉట్టినే చెప్పి వేసుకో గొర్రెలు రాళ్ళు అని.
అవునా కదా? ఇక్కడ కూడా ఎలా మోసం చేస్తున్నాడు అంటే, బ్రదర్, నాయనా, సోదరా, దేవుని శక్తి సామర్థ్యాల గురించి, దేవుని కెపాబిలిటీ గురించి తెలుసుకోరా. మరి ఇప్పుడు వాదన ఏంటి అసలు? మన ఎంతమంది అని కదా నాయన, అయ్యా ఎంతమంది అని కదా, నువ్వేంది మార్చేస్తున్నావు? అతను మారుస్తున్నాడు, కొంచెం జంపు చేస్తున్నాడు అనే సంగతిని కూడా గ్రహించలేనటువంటి విశ్వాసులే కదా మోసపోతున్నది. ఆ అమాయకుల కోసమే కదా ఈ ఆరాటం, ఈ పోరాటం అనేది. అగ్నిల నుంచి కొందరు లాగడానికే కదా. నాయనా, వాడు ఎట్ట మారుస్తున్నాడో, వాళ్ళు ఏ విధంగా మోసం చేస్తున్నారో గ్రహించలేకపోతున్నారు నాయన మీరు. ఎంతమంది దేవుళ్ళు, ఒక్కరా, ఇద్దరా, ముగ్గురా అని మనం మాట్లాడుతుంటే దాన్ని మళ్ళా ఇలా జంప్ చేసేసి నిన్ను మోసం చేయడానికి ఎలా మార్చేస్తున్నాడు? మనం దేవుడు ఎంత గొప్పవాడు, ఆయన శక్తి సామర్థ్యం ఎంత, ఆయన కెపాబిలిటీ ఎంత, ఆయన్ని మట్టిపుడుతూ మనం అర్థం చేసుకోగలమా అంటే, ఊరే అసలు మనం ఏం మాట్లాడుతున్నావు, టాపిక్ ఎటు డ్రైవేట్ చేస్తున్నావు నాయన, నువ్వు అని గ్రహించగలిగే జ్ఞానం మనకు ఉండదు. ఆ జ్ఞానం ఉందనుకో పట్టబడ్డరు, దొరికిపోవడం కదల మన అక్కడి నుంచిగా. ఇలా పట్టేటోడు లేక, ఇలా అడిగేటోడు లేక సాగుతుంది వీళ్ళ బేరం, వీళ్ళ వ్యవహారం. దేవుని శక్తి సామర్థ్యాలు తెలుసుకుందాం రా అనే మనం పిలిచేది. అసలు డిస్కషన్ దాని గురించా? ఎంతమంది అనేది ఓపెన్ గా చెప్పినా కూడా ఎంత మోసం చేస్తున్నారు వీళ్ళు. వామ్మ, అసలు ఆ సాతానుడు ఎంత డేంజరో వీళ్ళని చూస్తారు కదా. కాబట్టి అర్థం చేసుకోండి, మీ మనోనేత్రాలు వెలిగింపబడాలి అనే ఏకైక ఉద్దేశంతోనే నేను మాట్లాడాను. మనం నిజంగా ఎంత ధన్యులమో కదా. యేసుప్రభువే చెప్తాడు, నేను ఎవరిని అడిగినప్పుడు శిష్యులలో అగ్రగణ్యుడుగా పిలువడిన పేతురు గారు, నీవు సజీవుడమైన దేవునికి కుమారుడవే అని చెప్పినప్పుడు ఏమంటాడు? ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బిపోయి యేసుప్రభు అంటాడు, సీమోను మరియనా, నువ్వు ధన్యుడవు నాయనా, నువ్వు ధన్యుడు. ఎంత ధన్యులం నిజంగా మనం. అది ధన్యత అంటే. కానీ ఈరోజు చాలా మంది, అసలు మరి ముఖ్యంగా రీసెంట్ గా 2 నిమిషాలు ఛాలెంజ్ అన్నాడు తోడు, కరెక్ట్ గా ఆ వ్యక్తితో మాట్లాడితే, యేసుక్రీస్తు ప్రభువు గారు అసలు దేవుని కుమారుడే కాదు. యేసుక్రీస్తు ప్రభువు గారు అసలు దేవునికి కుమారుడే కాదు, జస్ట్ ఏదో కుమారుడు అనబడ్డాడు అంతే తప్ప కుమారుడు కాదనేసాడు. ఎంత ప్రమాదం! కుమారుడే కాదట. మరి ఎందుకని ఆయన ఎందుకన్నాడో మరి నా సొంత కుమారుడు అని, ఈయన ఎందుకు అన్నాడో మరి నా సొంత తండ్రి అని, అవునా కదా? అంటే ఒక రకంగా చెప్పాలంటే, యేసును దేవుని కుమారుడు అని నమ్మితేనే నిత్య జీవం, అంటే ఒక అబద్ధాన్ని నమ్మితే నిత్య జీవం వస్తుందని దేవుడు చెప్పాడు అని. ఇంతకంటే దారుణమైన బోధ ఇంకెక్కడ ఉంటుందా? అంటే ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు వీళ్ళు? దేవునికి వ్యతిరేకంగా, దేవుణ్ణే డైరెక్ట్ గా అబద్ధికులుగా చేస్తున్నటువంటి బోధ అది. మళ్ళా పైనుంచి జబ్బదర్చుకుంటూ 2 నిమిషాలు వా ఏంటది? అంటే దేవుడంతటి ఆయన తన ఆత్మ చేత ప్రేరేపించి భక్తుల చేత రాయించిన మాట ఒక అబద్ధాన్ని నమ్మితే నిత్యం వస్తుందని చెప్తాడా? ఒక అబద్ధాన్ని నమ్మి బాప్తిసం తీసుకోవాలి అని చెప్పేసి రాయబడిందా? ఒక శాశ్వతం కానిది, నిజం కానిది యేసును దేవుని కుమారుడు, అసలు ఆయన దేవుని కుమారుడే కాదు అని ఈయన అంటుంటే, దాన్ని బట్టి దేవుని కుమారుడు కానిది అంటే నిజం కాని దాన్ని, ఆయన లెక్కల ప్రకారంగా నిజం కాని దాన్ని ఎవరైతే ఒప్పుకుంటారో వాడిలోనే నేను ఉంటాను అని అంటున్నాడు దేవుడు. ఇప్పుడు చూసారా ఎంత ప్రమాదకరమైన బోధ ఇది? కాబట్టి నా ప్రియ సహోదరులు అలర్ట్ అవ్వాలి అనే ఆలోచనతో మీ ముందు ఉంచాను ఈ పాఠం. ఓకేనా? కాబట్టి గమనించండి, గ్రహించండి, దేవుడు ఒక్కడే, ఆయన తండ్రి. యేసు పరిపూర్ణంగా పూర్ణ హృదయంతో దేవుని కుమారుడు అని నమ్మండి. ఇదే శ్రేయస్కరం, ఇది మన విశ్వాసం. దేవుడు ఒక్కడే, ఆయన తండ్రి, యేసు దేవుని కుమారుడు, 100% దేవుని కుమారుడు అని మేము నమ్ముతున్నాం. ఇది మన విశ్వాసం. యేసుక్రీస్తే మనకు రక్షకుడు. యేసుక్రీస్తు ద్వారానే మనకు మనల్ని దేవుడు ఎలా రక్షించాడు? తన కుమారుడైన క్రీస్తు ద్వారా దేవుడు రక్షించాడు మనల్ని. తన కుమారుడైన క్రీస్తు ద్వారా దేవుడు మనల్ని రక్షించాడు. కాబట్టి కుమారుడు ద్వారానే మనం ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఇది మన విశ్వాసం, అపోస్తలులు బోధించిన విశ్వాసం. ఈ విశ్వాసంలో మీరు ఉంటేనే మీకు రక్షణ. ఈ విశ్వాసాన్ని దాటినోడు ఎవరు కూడా పరలోకం వెళ్ళడం సెకండరీ విషయం. అది ఫస్ట్. మీరెవరు క్రైస్తవులుగా కూడా పిలువబడలేరు. నువ్వు అనుకున్నంత మాత్రాన క్రైస్తవుడు కాదు. నేను దేవుడు అంగీకరించాలి, బైబిల్ అనుమతించాలి. నీ బాప్తిస్మం రైట్, నువ్వు తీసుకున్న బాప్తిస్మం నిజమే అని బైబిల్ ఆమోదించాలి. ఓకేనా? అలా ఉంటేనే క్రైస్తవుడు.